నా పరంగా నేను మీకు ఇంట్రొడ్యూస్ చేసుకుంటానండి. లెట్ మీ ఇంట్రొడ్యూస్ మై సెల్ఫ్. I am Krishna Kuchpudi. I'm an accomplished interior designer with 7 years of experience in this modular design, project leadership, client relationships management. ఇలా ప్రతి ఒక్క దాంట్లో కూడా మీకు మనకు ఒక ఎక్స్పీరియన్స్ అనేది ఉంది మ్యామ్. అండ్ ఇన్ నా 8 years ఆఫ్ కెరియర్లో నేను హై అండ్ ఇన్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్కి కానీ అండ్ ట్రైనింగ్ సెషన్స్కి కానీ హాస్పిటాలిటీ, కమర్షియల్స్, ఇన్స్టిట్యూషన్ ప్రాజెక్ట్స్, మెనీ థింగ్స్ ఐ హ్యావ్ డన్. ఆల్సో వీటితో పాటు ద మెయిన్ థింగ్ మనకి చాలా ఇంపార్టెంట్ ఏమిటి అంటే కనుక ద సాఫ్ట్వేర్స్, ద టెక్నికల్ బ్యాక్గ్రౌండ్. మనకి ఈ బయట మనకి ఇంటీరియర్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా మనకి లైక్ వీ కెన్ స్టార్ట్ డూయింగ్ ద వుడ్ వర్క్. ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే కనుక వుడ్ వర్క్ ఇది అనుకుంటారు. బట్ ద బేసిక్ బ్యాక్గ్రౌండ్ లో మనకి హీరో ఎవరు అనుకుంటే కనుక ద సాఫ్ట్వేర్స్ అన్నమాట మీకు చూసుకుంటే. సో ఈ సాఫ్ట్వేర్స్ ఏంటంటే కనుక ఐ కెన్ గెట్ టు ద సాఫ్ట్వేర్స్ లైక్ ఆటో క్యాడ్, స్కెచ్అప్, లూమియన్, ఎండ్స్కేప్. లైక్ మనకి చాలా సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. బట్ మనకి ఈ సెషన్స్ లో మీకు మెయిన్ గా మనం డిస్కస్ చేసుకునేది ఏమిటి అంటే కనుక మనం మెయిన్ గా ఏం కవర్ చేస్తామంటే కనుక ఆటో క్యాడ్, స్కెచ్అప్ అండ్ దాని ఎండ్స్కేప్. గుర్తించారు గుజరాత్ ఏటీఎస్ పోలీసులు. క్యాస్ట్రతీ రాయల్ ఎంక్వైరీ చేపట్టారు. గుజరాత్ ఏటీఎస్ మేడం మీరు మ్యూట్ లో పెట్టుకోవచ్చు. అంటే లైక్ మీరు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక యూ కెన్ అన్మ్యూట్ అండ్ డిస్కస్. ఇఫ్ ఇన్ కేస్ టాపిక్ పరంగా మీకు ఇంట్రెస్ట్ ఐ మీన్ లైక్ ఏమి డిస్కషన్ లేదనుకుంటే కనుక యూ కెన్ కీప్ ద మ్యూట్. ఓకే. సో మీ ఇంట్రెస్ట్ ప్రకారం కనుక మనకి ఒకటి ఇది మనకి ఈ సాఫ్ట్వేర్స్ నేర్చుకోవడం వల్ల ఇంటీరియర్ డిజైన్ లో మనకి మన కెరీర్ పరంగా మనకి చాలా చేంజ్ వస్తుంది మనకి. ఇది మనకి ఒకటి మనం ఒక పాత్ లో వెళ్తున్నాం ఓకే. బట్ మనకి ఏంటంటే కనుక కెరీర్ చేంజ్ కి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ మీకు డిజైన్ పరంగా మీకు ప్యాషన్ ఉండొచ్చు, మీకు స్కోప్ ఏమైనా లైక్ ఇంటీరియర్స్ పరంగా మనకి లేడీస్ ఉంటారు ఇంట్లో, దే ఆర్ ద మెయిన్ ఇంటీరియర్ డిజైనర్స్ యాజ్ ఐ కెన్ సే దట్. మనకేమి కోర్స్ చేస్తాం బట్ మన ఇంట్లో మన పెద్దవాళ్ళు కానీ అమ్మమ్మలు వీళ్ళంతా కూడా ఇల్లు ఎంత చక్కగా దిద్దుతారు. లైక్ ఆ స్పేస్ మేనేజ్మెంట్ అనేది వాళ్ళకి చాలా బాగా వచ్చు వాళ్ళకి. సో వాళ్ళ నుంచి మనకి నేర్చుకునేవి అవన్నీ కూడా. సో ఆ ప్యాషన్ డిజైన్ పరంగా ప్యాషన్ కానీ అండ్ ఈ మనకి ఆల్రెడీ మనం ఒక పాత్ లో వెళ్తున్నాం. మనకి మల్టిపుల్ సాఫ్ట్వేర్స్ వచ్చు, మల్టిపుల్ బ్యాక్గ్రౌండ్స్. మన కొంతమంది ఐటీలో ఉంటారు, కొంతమంది ఉద్యోగం చేస్తుంటారు, కొంతమంది ఓన్ గా బిజినెస్ చేస్తూ ఉంటారు. వీళ్ళందరికీ కూడా లైక్ దే కెన్ వాళ్ళ పోర్ట్ఫోలియో ఒక యాడ్ ఆన్ అనమాట ఈ సాఫ్ట్వేర్స్ నేర్చుకోవడం వల్ల. సో దే కెన్ వాంట్ టు లెర్న్ ద న్యూ సాఫ్ట్వేర్స్, సో దే కెన్ యాడ్ దిస్. ఆల్సో కొంతమంది అయితే కనుక ఆల్రెడీ ఒక పాత్రలో వెళ్తూ ఉంటారు. స్టిల్ యూ వాంట్ టు గెట్ ద ఎక్స్ట్రా సెకండరీ ఇన్కమ్ అనమాట. సో మార్నింగ్స్ మనం ఇలా ప్లాన్ చేసుకోవచ్చు. ఈవినింగ్ లైక్ మార్నింగ్ లైక్ మీకు ఆఫీస్కి వెళ్ళొచ్చు, వచ్చిన తర్వాత 1 or 2 hours టైం ఉంటుంది మీకు. ఆ టైంలో ఆది అరుణాచలేశ్వర ఆలయంగా ప్రాచుర్యంలో ఉన్న ఇతర శాస్త్రాల ప్రకారం తిరుమూలనాథర్ ఆలయంగా పిలుస్తారు. మేడం కొంచెం పురాతన వీడియో పెట్టారా ఇది? ఐ డోంట్ నో హూస్ టాకింగ్ దట్. ఓకే, థ్యాంక్ యూ. సో మీకు ఇంట్రెస్ట్ ఉండొచ్చు మీకు లైక్ మల్టిపుల్ మనకి సెకండరీ ఇన్కమ్ సోర్స్ కూడా కావాలి. ప్రెసెంట్ రైట్ నౌ మనం వెళ్తున్న జాబ్స్ కి కానీ బిజినెస్ కానీ దే ద మనీ ఇన్కమ్ సోర్స్ అనేది మనకి మేబీ నాట్ సఫిషియంట్ ఆర్ మేబీ ఎక్స్ట్రా సోర్స్ కావాలనుకోవచ్చు. సో ఇన్ దిస్ ఆస్పెక్ట్స్ మీకు మీరు ఇంట్లో ఉండే ఈ సాఫ్ట్వేర్స్ మీకు నేర్చుకోవడం వల్ల దిస్ విల్ వెరీ హెల్ప్ఫుల్. సో దట్ యూ కెన్ యాక్సెప్ట్ ద యూ కెన్ టేక్ ద ప్రాజెక్ట్స్. మీకు బయట నుంచి ప్రాజెక్ట్స్ తీసుకోవడం కానీ లైక్ తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పడం కానీ దీనివల్ల మీకు యూజ్ ఏంటంటే కనుక లైక్ యాడ్ ఆన్ బెనిఫిట్ అనమాట మీకు. సో ఫ్రీలాన్సింగ్ కింద మీరు యూజ్ చేసుకోవచ్చు. ఈ సాఫ్ట్వేర్స్ నేర్చుకోవడం వల్ల మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మీకు ఏమన్నా ఇంట్రో డౌట్స్ లాంటివి ఏమన్నా ఉంటే కనుక యూ కెన్ టాక్ పీపుల్ ఎనీవన్, మీరు ఏమైనా మాట్లాడవచ్చు మీరు. ఓకే, నో వన్. అంటే ఏ సాఫ్ట్వేర్లు ఉంటాయి సార్ అందులో? సార్ మనకి గ్రోవియో పరంగా మీకు సాఫ్ట్వేర్స్ 3 సాఫ్ట్వేర్స్ ఇస్తాం అన్నమాట మీకు, విచ్ కవర్స్ ఆటోకేడ్, స్కెచ్అప్ అండ్ మీకు ఈ ఎండ్స్కేప్ అన్నమాట. సో ఆటోకేడ్ అంటే కనుక మీకు ఇట్స్ కంప్లీట్లీ లైక్ 2D డ్రాయింగ్స్ అన్నమాట. మీకు మీకు 2D డ్రాయింగ్స్, లేఅవుట్స్ లైక్ అంటే మీకు ఒక స్టార్టింగ్ సెషన్స్ మనకి ఫ్లోర్ ప్లాన్స్ ఇవన్నీ చేస్తాం కదండి. సో ఫ్లోర్ ప్లాన్స్ కానీ వాల్ లేఅవుట్స్ కానీ ఒక కంప్లీట్ ఒక ఎలివేషన్ లేఅవుట్ కానీ ఇవన్నీ డ్రాయింగ్స్ అన్నమాట.
సో డ్రాయింగ్స్ ద్వారా మనం ఒక ప్రెసెంటేషన్ అనేది ఇస్తాం అనమాట. ఆ 2D డ్రాయింగ్ ని మనం స్కెచ్అప్ లోకి ఇంపోర్ట్ చేసుకుంటాం అనమాట. సో స్కెచ్అప్ వేర్ ఇట్ కమ్స్ మీకు 3D విజువలైజ్ అనమాట. మీకు అంటే మనకి లైన్ డ్రాయింగ్స్ కాస్త మీకు ఒక 3Dలో లైక్ మీకు విజువల్ అవుతుంది అనమాట. మీకు అది మనకి ఇక్కడ ఒక బాటిల్ ఉండొచ్చు, ఒక వార్డ్రోబ్స్ కానీ, ఇంట్లో మన కిచెన్స్ కి కానీ, ఇంకా సీలింగ్స్ అని, ఇలా ప్రతి ఒక్కటి కూడా లైన్స్ పరంగా మనకి అంతకు ముందు వన్స్ అపాన్ అ టైం పీపుల్ యూస్ టు యూస్ దిస్ వన్ ద సాఫ్ట్వేర్ ఆటోక్యాడ్. సో పోను పోను మనకి ద పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ ఆన్ దిస్. అందుకే మనకు బయట మార్కెట్ అప్గ్రేడ్ అవుతూ ఉండటం వల్ల మనం ఆటోక్యాడ్ నుంచి స్కెచ్అప్ వచ్చాం, స్కెచ్అప్ చూపించే వాళ్ళం. సో స్కెచ్అప్ నుంచి ఇప్పుడు మనకి ఎన్స్కేప్ వచ్చాం. ఎన్స్కేప్ యూస్ఫుల్ ఫర్ వాక్ త్రూస్ అనమాట. అంటే మంచి రెండరింగ్. ఇప్పుడు 3D మోడలింగ్ అనేది ఏంటంటే కనుక మీకు ఒక బెడ్ తయారు చేస్తారు, అది ఒకటి చూపిస్తారు మీకు. బట్ దానికి ఏ కలర్ వేస్తున్నాము, దానికి ఫినిషింగ్ ఎలా వస్తుంది, దాని యొక్క అవుట్పుట్, దాని షైనింగ్ ఎలా ఉంటుంది, అది లైక్ మ్యాట్ ఫినిషా, గ్లాసీయా, లైక్ లైక్ ఏమైనా టెక్స్చరా, ఇలాంటివన్నీ మనం తెలుసుకోవడం కోసం వీ విల్ కన్వర్ట్ దట్ 3D ఇంటూ ఎన్స్కేప్ అనమాట మనకి. సో ఎన్స్కేప్ లో మనకి అది ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల ఆ సాఫ్ట్వేర్ లైక్ ఆ మోడల్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి, మనం ఒక లామినేట్ వాడుతున్నామా, ఎకర్లిక్ వాడుతున్నామా, ఇలాగ పెయింట్ వాడామా, వాల్ పేపర్ వాడామా, ఇలా ప్రతి ఒక్క మెటీరియల్ యొక్క ఐడెంటిటీ అనేది మనకి ఎన్స్కేప్ సాఫ్ట్వేర్ లో రెండరింగ్ ద్వారా మనకి ఐడెంటిఫై అయ్యింది అనమాట. అది ఎట్లా అంటే మనకి క్లయింట్స్ కి విజువలైజ్ ప్రకారంగా మనకి లైక్ ప్రెసెంటేషన్స్ కి కానీ, వాళ్ళకి అర్థం అవ్వడానికి కానీ, మనం చెప్పడానికి చెప్పేది వాళ్ళకి క్లియర్ గా అర్థం అవ్వడం కోసం ఇది చాలా యూజ్ అవుతుంది అనమాట మీకు అది. అలా ఈ 3 సాఫ్ట్వేర్స్ కూడా మీకు స్టెప్ బై స్టెప్ అన్నమాట మీకు. లైక్ మార్నింగ్ మనం లైక్ ఎర్లీ మార్నింగ్ మనం లేచాము, జిమ్కి వెళ్తాము, వస్తాము, లైక్ వీల్ ఈట్ టిఫిన్, వీల్ గో టు ఆఫీస్, లంచ్ చేస్తాము, వీల్ కమ్ బ్యాక్, వీల్ హ్యావ్ ఎ డిన్నర్ అన్నట్టుగా వన్ బై వన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో మనకి ఒక డైలీ షెడ్యూల్లో, ఇది కూడా అంతే మనకి సాఫ్ట్వేర్స్ కూడా. మనం ఆటో క్యాడ్ లో లైన్స్ రెడీ చేసుకున్నాం, ప్లానింగ్ మెజర్మెంట్స్, తర్వాత 3Dలో స్కెచ్అప్ లో దానికి ఒక ఆకారం అనేది ఇస్తాం అనమాట మనం. 3D మోడలింగ్ కూడా చేస్తాం. ఆ మోడలింగ్ ని ఇంకా క్లియర్ గా లైక్ సినిమాలో మనం విఎఫ్ఎక్స్ చూస్తున్నట్టుగా ఎంత నీట్ గా వస్తాయో, అలా మనకి ఎస్కేప్ అనేది మనకి యూస్ఫుల్ గా విజువలైజ్ అవుతుంది అనమాట మనకి కంటికి. అది మనకైనా కానీ, క్లయింట్ కి చెప్పేటప్పుడు వాళ్ళకైనా కానీ, అంటే మనం ఇది నేర్చుకోవడం వల్ల మనకు తెలుస్తుంది లైక్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇవన్నీ తెలుస్తాయి. కానీ క్లయింట్స్ కి ఏంటంటే కనుక, మీరు చూపించే క్లయింట్స్ లైక్ బయట వేరే వాళ్ళకి ఏంటంటే కనుక, వాళ్ళకి ఇవన్నీ తెలియదు, వాళ్ళకి చూసింది చూసినట్టే కావాలనిపిస్తుంది వాళ్ళకి. సో అలా చూపించడానికి ఇవి హెల్ప్ అవుతాయి అనమాట ఈ సాఫ్ట్వేర్స్ మీకు. అదండి. సో సార్ ఫ్రమ్ గ్రోవియో మీకు ఈ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది సార్ మీకు. సో ఫ్రమ్ ఇంటీరియర్ డిజైన్ ఎక్స్ప్లెయిన్స్ విత్ గ్రోవియో. అట్ గ్రోవియో సార్ మేము స్టూడెంట్స్ కి కానీ, ఇవన్నీ డిజైన్ టూల్స్ కి కానీ, ఈ రియల్ వరల్డ్ ఇంటీరియర్ స్కిల్స్ కి అండ్ కాన్ఫిడెంట్ కెరియర్స్ కి కానీ, ఇవి మేము గ్రోవియో పరంగా మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట మీకు. సో A to Z మొత్తం చాలా వరకు. అండ్ అవర్ ఇంటీరియర్ డిజైన్ కోర్స్ హెల్ప్స్ యూ బికమ్ ఎ స్కిల్డ్ విజువలైజర్. మీకు విజువలైజ్ పరంగా కానీ, స్పేస్ ప్లానింగ్ ప్రకారంగా కానీ, అండ్ రెండరింగ్ ఎక్స్పర్ట్. ఇక్కడ మనకి విజువలైజ్ ప్రకారంగా అన్నట్టుగా మీకు డిజైన్ చేస్తాం. స్పేస్ ప్లానింగ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. స్పేస్ ప్లానింగ్ విచ్ ఈస్, మనకి ఇంట్లో ఒక బెడ్రూమ్ ఉంది, బెడ్రూమ్ లో మనకి లైక్ వార్డ్రోబ్ ఎటు పెట్టాలి, బెడ్ సెట్ పెట్టాలి, లైక్ టీవీ యూనిట్ ఎటు పెట్టాలి, అండ్ లివింగ్ రూమ్ వచ్చాం. లివింగ్ రూమ్ లో మనకి హాల్లో లైక్ టీవీ యూనిట్ ఎక్కడ ఉంటుంది, క్రాకరీ యూనిట్ ఎక్కడ ఉంటుంది, కిచెన్ కి వచ్చి కిచెన్ లో మనకి స్టవ్ ఎక్కడ ఉండాలి, సింక్ ఎక్కడ ఉండాలి, ఏసీ సారీ లైక్ ఫ్రిడ్జ్ పాయింట్స్ ఎక్కడ ఉండాలి, ఇలా ఉంటాయి కదా మనకి. ఈ పాయింట్స్, ఈ ప్లానింగ్ మనకు అక్కడ ఉన్న వాళ్ళు ఇచ్చిన స్పేస్ ప్రకారం స్పేస్ ని ఎలా యూటిలైజ్ చేస్తాము అనేది లైక్ వీ షుడ్ ప్లాన్ దట్ అనమాట. దట్ విల్ కవర్ అప్ ఇన్ దిస్ కోర్స్. ఈ కోర్స్ లో మీకు ఇవన్నీ కవర్ అవుతాయి అనమాట. సో దట్ మీకు రేపటి రోజు ఒక ఖాళీ రూమ్ మీకు ఇస్తే కనుక, ఆ రూమ్ లో ఏమేమి చేయొచ్చు, ఎంతవరకు చేయొచ్చు, అంటే ప్లేస్ ఉంది కదా అని ప్రతి ఒక్కటి పెట్టడం కాదు. వీ హ్యావ్ టు విజువలైజ్, మనం ఆలోచించాలి అది ఎంత ఫీజిబుల్ అవుతుంది. అంటే ఒక క్లయింట్ వచ్చిన తర్వాత, మనం ఇంట్లోకి ఎంటర్ అయిన తర్వాత ఎంత ఫ్రీగా మనం ఆ ఇంట్లో స్పేస్ ని యూటిలైజ్ చేసుకుంటున్నాం, ఎలా తిరుగుతున్నాం, వాళ్ళకి చాలా హ్యాపీగా ఉండాలి. ఏదో మనం ప్లేస్ ఉంది చేసేసాము అన్ని పెట్టేసామంటే రేపు పొద్దున్న వాళ్ళకి కంజెస్టెడ్ అవ్వచ్చు, ఇరుకిరుగ్గా ఉండొచ్చు, లైక్ ఏంటి ఆ ప్లానింగ్ అని వాళ్ళు అనుకోవచ్చు. అలా లేకుండా ఉండాలంటే వీ హ్యావ్ టు నో అబౌట్ స్పేస్ ప్లానింగ్. ఆ ప్లానింగ్ తెలియాలంటేనే మేము ఈ కోర్సులో కవర్ చేస్తాం అన్నమాట ఇవన్నీ, ప్లానింగ్ ఎలా చేయాలనేది మీకు. దట్స్ వాట్ సార్. అండ్ వై చూస్ ఇంటీరియర్ డిజైన్, మీరు ఇంటీరియర్ డిజైన్ వై యూ హ్యావ్ టు చూస్ లైక్ క్రియేటివ్ ఫ్యూజన్. మీకు ఈ ఇంటీరియర్ డిజైన్స్ ప్రకారంగా యూ కెన్ కన్వర్ట్ ద క్రియేటివిటీ అండ్ ఫంక్షన్ టు ట్రాన్స్ఫార్మ్ స్పేసెస్ ఇంటూ బ్యూటిఫుల్ ఎన్విరాన్మెంట్స్.
సో ఇంట్లో మనకి ఉన్న ఈ ప్లేస్ ని, ఒక ఖాళీ ఎన్విరాన్మెంట్ ప్లేస్ ని మీరు ఎంత బాగా స్పేస్ ని బ్యూటిఫుల్ గా ఆర్గనైజ్ చేశారు అనేది ఇది మీకు కవర్ అవుతుంది. అండ్ టెక్నికల్ మాస్టరీ, టెక్నికల్ ఈజ్ ఆల్ అబౌట్ సాఫ్ట్వేర్స్ అన్నమాట. మేము ఈ కోర్సులో మీకు నేర్పించేది ఏదైతే ఉందో, ఈ ఆటో క్యాడ్, స్కెచ్అప్, ఎన్స్కేప్ ఇవన్నీ కూడా ఆ, మీకు ఎంత బాగా మీ యొక్క విజన్ ని, అంటే ఇక్కడ ఒకటే సార్, మనకి సాఫ్ట్వేర్స్ లో టూల్స్ ఉంటాయి, బట్ ఆ టూల్స్ ని ఎట్లా యూజ్ చేయాలనేది మీ క్రియేటివ్ మైండ్ బట్టి ఉంటుంది అనమాట మీకు. సో మీరు మైండ్ లో ఊహించుకుంటారు, ఓహో క్లయింట్స్ ఇట్లా లైక్ మీకు లైక్ ఎవరైనా సరే ఒక డిజైన్ ని ఊహించుకోవాలనుకుంటే వార్డ్రోబ్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇది స్లైడింగ్ అవ్వచ్చు, మీకు హ్యాండిల్ తో ఓపెన్ చేసుకునే డోర్ అవ్వచ్చు, ఇంటర్నల్ గా హ్యాంగింగ్ ప్లేస్ ఎలా పెట్టుకోవాలి, షెల్ఫ్స్ ఎలా పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా మీరు ఊహించుకోవాలి. మన ఇంట్లో ఎలాగైతే ఇవన్నీ ఉంటాయో అదే పరంగా ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు, బట్ అక్కడ మనం క్రియేటివ్ అనేది యూజ్ చేయాలన్నమాట. దట్ వీ హ్యావ్ టు షో ఇట్ ఇన్ ద సాఫ్ట్వేర్స్ అండ్ గ్రోత్ ఆపర్చునిటీస్. మీరు ఇది గనక మీరు ప్లాన్ చేసుకుంటే విత్ లైక్ మీ కెరీర్ కింద ప్లాన్ చేసుకుంటే, ప్రజెంట్ మీరు ఒక కెరీర్ లో ఉండొచ్చు, బట్ ఇది ఒక యాడ్ ఆన్ కెరీర్ కింద పెట్టుకుంటే ఇందులో మీకు డ్రాస్టిక్ గా మీకు చాలా హై రేంజ్ ఆఫ్ రేసింగ్ ఉంది సార్ మీకు ఇందులో. సో ఎవ్రీవన్, మనకి ఇప్పుడు హైదరాబాద్ మార్కెట్ రియల్ ఎస్టేట్ చూసుకుంటే కనుక ఎవ్రీవేర్ వేర్ వి గో, ఈ సిటీ అవుట్స్కట్స్ కి వెళ్తుంటే వీఆర్ లుకింగ్ ఫర్ హై రైజ్ అపార్ట్మెంట్స్. ప్రతి చోట హై రైజ్ అపార్ట్మెంట్స్ ఉంటున్నాయి. ఈవెన్ అఫ్ కోర్స్ పెద్ద పెద్ద కంపెనీస్ ఉండొచ్చు, బట్ స్టిల్ పీపుల్ ఎవ్రీ, అంటే ప్రతి ఫ్యామిలీ కూడా మాకు బడ్జెట్ లో ఇంటీరియర్స్ కావాలని కోరుకుంటారు. అని మీరు అపార్ట్మెంట్స్ చూస్తే కనుక నియర్లీ 2,000 ఫ్యామిలీస్ ఉంటాయి ఒక్క హై రైజ్ అపార్ట్మెంట్ లో. కానీ అలాంటి హై రైజ్ అపార్ట్మెంట్స్ మన హైదరాబాద్ లో ఎన్ని ఉంటాయి. మెనీ పీపుల్, అఫ్ కోర్స్ మీ సర్కిల్లోనే చాలా తెలిసిన వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళకి మీ రిఫరెన్స్ ద్వారా మీరు వెళ్ళినా సరే వాళ్ళు అట్లీస్ట్ వాళ్ళ మీరు బడ్జెట్ లో చేసి అక్కడ క్లయింట్స్ కి మంచిగా మీరు ఎక్స్ప్లెయిన్ చేశారనుకోండి, ఇలా చేస్తాం అని చెప్తే, అంటే మీ యొక్క విజన్ ని వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ కి మ్యాచ్ అయితే ఆటోమేటిక్ అంత బాగుంటుంది. ఐ మీన్ లైక్ ద ఆర్డర్ గెట్ క్లోజ్డ్, మీకు ఆపర్చునిటీ దొరుకుతుంది. కానీ వన్స్ ఒక ఆపర్చునిటీ దొరికితే చాలు, ఆటోమేటిక్ ఆ ఒక్కటి మీరు ప్రూవ్ చేసుకుంటే దాని రిఫరెన్స్ తో మెనీ ప్రాజెక్ట్స్ యూ కెన్ గెట్. సో ఇందులో డ్రాస్టిక్ గా చాలా గ్రోత్ ఉంది సార్ మీకు ఇందులో. సో దిస్ గ్రోత్ ఆఫ్ అండ్ ఆల్సో ప్రొఫెషనల్ స్కిల్స్. సో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కానీ, కమ్యూనికేషన్ కానీ, అండ్ స్పేస్ ప్లానింగ్ ఎక్స్పర్టైజ్ కానీ. అంటే మీకు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, మీకు ప్రాజెక్ట్ అంటే స్టార్టింగ్ ఇప్పుడు క్లయింట్ తో ఖాళీ ప్లేస్కి వెళ్తారు, దేర్ యూ సి లైక్ మీరు డిస్కస్ చేస్తారు క్లయింట్ వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి. కమ్యూనికేషన్, కమ్యూనికేషన్ ఇస్ ఆల్ అబౌట్ వాళ్ళకి ఏం కావాలనుకుంటున్నారు, మనం ఏమి ఇవ్వగలం. ఇప్పుడు వాళ్ళు ప్రతి ఒక్కరు చెప్తారు మాకు అంతలో కావాలి ఇంతలో కావాలి అనేసి అంటారు, లైక్ దే విల్ ఆస్క్ ఫర్ 10 lakhs, బట్ మనకి వాళ్ళ రిక్వైర్మెంట్ వచ్చి 25 lakhs రిక్వైర్మెంట్స్ ఉండొచ్చు. లేదు 5 lakhs లో కావాల్సి రెంట్కి ఇద్దాం అనుకుంటారు. సో మీరు అది మేబీ 10 lakhs అవ్వచ్చు, 3 BHK వచ్చి అలా. మీరు ఇక్కడ ఏంటంటే కనుక ప్రతి ఒక్కరి రిక్వైర్మెంట్ కూడా పాసిబిలిటీ ఏంటి, అవుతుందా లేదా, ఇవన్నీ కూడా స్పేస్ ప్లానింగ్ ఎక్స్పర్టైజ్ ద్వారా కానీ, కమ్యూనికేషన్ ద్వారా కానీ, మీరు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కానీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు, అంటే డిజైన్ డ్రాయింగ్ దగ్గర నుంచి చివరికి ఎగ్జిక్యూషన్ వరకు కూడా మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు మీకు ప్రతి ఒక్క దాంట్లో కూడా ఐడియా ఉంటే ఆటోమేటిక్ గా మీరు కాంప్లికేషన్స్ అన్నిటినీ కూడా యూ కెన్ అచీవ్. మీరు అది దాటి వెళ్ళగలరు ఖచ్చితంగా. యూ కెన్ కన్విన్స్ ఎనీథింగ్. యూ కెన్ మెయింటైన్ ద గుడ్ టీమ్ యాజ్ వెల్ as యూ కెన్ కన్విన్స్ ద క్లయింట్ ఆల్సో. క్లయింట్ ని కూడా మీరు కన్విన్స్ చేస్తారు మీరు. సో ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంటీరియర్ డిజైన్, మనకి ప్రెసెంట్ ఇంటీరియర్ డిజైన్ కి ఇండియా వైడ్ కానీ మన తెలుగు స్టేట్స్ లో డ్రాస్టిక్ గా మంచి హై వాల్యూ ఉంది ఇప్పుడు మనకి ఇక్కడ. సో ఇఫ్ యూ సీ మనకి మేబీ ఆంధ్ర ఇప్పుడు డెవలప్ అవుతుంది, అండ్ తెలంగాణ ఆల్రెడీ మనకి ఎంత డెవలప్ అవుతుందో ఇక్కడ మీకు కనెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. మేబీ మీరు ఎక్కడెక్కడి నుంచో మీరు కనెక్ట్ అయి ఉంటారు, బట్ స్టిల్ యు నో హౌ మచ్ డ్రాస్టిక్ ఇంప్రూవ్మెంట్, ఎంత డెవలప్మెంట్ అవుతుందో మీకు అందరికీ తెలుస్తూనే ఉంటారు. మీరు న్యూస్ లో చూస్తూ ఉంటారు, హైదరాబాద్ వచ్చి చూస్తూ ఉంటారు. దర్ ఇస్ అ లాస్ట్ ఆఫ్ డ్రాస్టిక్ డెవలప్మెంట్ ఇన్ ఇంటీరియర్ డిజైన్. చాలా ఇంపార్టెన్స్ ఉంది, అండ్ ఇండస్ట్రీకి ప్రతి ఒక్కరికి కూడా వర్క్ ఉంది ఇక్కడ. అండ్ ఇందులో మీకు స్కిల్ ఉంది అంటే, క్రియేటివ్ విజన్ ఉంది అంటే కనుక మీకు ఇంకా పాజ్ లేదు సార్. మీకు యూ కెన్ అచీవ్ ఎనీథింగ్. సో యూ కెన్ ఈజీలీ గెట్ ఆల్ ద ప్రాజెక్ట్స్. సో skilled interior designers are sought for globally, digital visualization expertise in high value, క్రియేటివ్ ఇంపాక్ట్. సో యాజ్ ఎ సెడ్, మీకు ఇక్కడ మీరు ఎంత క్రియేటివ్ గా ఆలోచిస్తారో, ఒక డిజైన్ ఎంత క్రియేటివ్ గా ఉండాలి, ఇక్కడ క్రియేటివ్ ఒకటే కాదు సార్, ఇక్కడ మీకు ద యాక్సెసిబిలిటీ. అంటే మనం ఒక డిజైన్ చేసి క్లయింట్కి ఇచ్చామంటే కనుక రేపటి రోజు వాళ్ళది యాక్సెస్ చేయడానికి, దాన్ని యూజ్ చేసేయడానికి కూడా లాంగ్ టర్మ్ ఉండాలి. అందులో డ్యూరబిలిటీ ఉండాలి, డిజైన్ ఉండాలి, క్రియేటివిటీ ఉండాలి అన్నమాట. ఇవన్నీ మన యొక్క క్రియేటివ్ థాట్స్ నుంచి వస్తాయి. ఇప్పుడు బయట మనం ఒక ఇంటికి వెళ్తే, సాధారణ ఇంటికి వెళ్తే అక్కడ డోర్లు ఉంటాయి, అక్కడ డోర్లు లైక్ లైక్ డోర్స్ ఉంటాయి, పైన మీకు పెయింట్స్ ఉంటాయి, లైక్ పక్కన స్లైడ్ అయితే స్లైడింగ్ డోర్స్ ఉంటాయి, పైన లాఫ్ట్ ఉంటుంది మీకు.
కానీ అక్కడ కూడా మన యొక్క విజన్ ఎలా చూపించాలి, అక్కడ మేబీ డ్యూకో పెయింట్ యూజ్ చేయొచ్చు, మీకు అబ్స్ట్రాక్ట్స్ యూజ్ చేయొచ్చు. ఇట్లా అంటే అక్కడ ఒక సంథింగ్ ఒక ఎలిమెంట్ ఉండాలన్నమాట. సో ఎవరైనా వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఈ ఇంటీరియర్ సర్వ్ చేయించారు, ఎవరు మీకు ఇంత క్రియేటివ్గా చేసి ఇచ్చారు అనేది ఆ, ఒక ఇంప్రెషన్ అనేది క్రియేట్ చేసుకోవాలన్నమాట. మన డిజైన్లో ఒక మార్క్ అనేది ఉండాలన్నమాట. సో దిస్ వీ విల్ కవర్ ఇన్ దిస్. అండ్ కెరీర్ ఫ్లెక్సిబిలిటీ, మీరు ఇందులోనే స్టాండ్ బై ఉంటే కనుక మీరు ఇందులో రెసిడెన్షియల్లో కానీ కమర్షియల్లో కానీ అండ్ డిఫరెంట్ వర్క్ స్పేసెస్, మీకు ఆఫీసులు ఉంటాయి, మీకు కమర్షియల్ ఆఫీసెస్ ఉంటాయి, అవి చేసుకోవచ్చు. రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్, రెసిడెన్షియల్ అంటే కనుక మీ ఇక్కడ హౌసెస్ అన్నమాట, మనకి లైక్ ఈ 2 BHK 3 BHK హౌసెస్. కమర్షియల్ అంటే మీకు లైక్ కంప్లీట్లీ లైక్ షోరూమ్స్ కానీ మాల్స్ కానీ షాప్స్, ఇవన్నీ కమర్షియల్ అనమాట. దిస్ ఆర్ ఆల్ సార్ ఇలా ట్రంకీ ప్రాజెక్ట్స్ అని అన్నీ ఉంటాయి అనమాట. ఇవన్నీ కూడా మీకు మీ విజన్లో ఉంటుంది. సో వాట్ ఆర్ ద సాఫ్ట్వేర్స్ వీఆర్ డూయింగ్ హియర్? స్కెచ్అప్, ఆటోకాడ్, ఎండ్స్కేప్. సో స్కెచ్అప్ ప్రో అండ్ ఎండ్స్కేప్. సో స్కెచ్అప్ వచ్చి పవర్ఫుల్ మోడలింగ్. ఇందులో మీరు యూ కెన్ క్రియేట్ 3D మోడల్స్ ఆఫ్ ఇంటీరియర్ స్పేసెస్ విత్ ఇనిషియేటివ్ టూల్స్. సో ఇందులో మల్టిపుల్ టూల్స్ ఉంటాయి సార్ మీకు. సో ఈ టూల్స్ యూజ్ చేసి మీరు ఒక అంటే మీరు ఒక ఇంటిని అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అది బయట లైక్ హౌస్ ఎలివేషన్ అవ్వచ్చు, ఇంట్లో మీకు ఒక టీవీ యూనిట్ అవ్వచ్చు, కిచెన్స్ అవ్వచ్చు, వార్డ్రోబ్స్ అవ్వచ్చు, సీలింగ్స్ అవ్వచ్చు, ఫ్లోరింగ్స్ అవ్వచ్చు, వాల్ ప్యానల్స్ అవ్వచ్చు, ఏవైనా కానీ మీరు అక్కడ ఉన్న టూల్స్ యూజ్ చేసి, ఆ సాఫ్ట్వేర్ టూల్స్ యూజ్ చేసి యూ విల్ క్రియేట్ వన్ మోడలింగ్ అనమాట అక్కడ. అండ్ ఫోటో రియలిస్టిక్ రెండర్. సో ఇక్కడ మీకు ఎన్స్కేప్ యూజ్ చేసి రెండర్స్ అనేది యూజ్ చేస్తారు మీరు ఇక్కడ. సో మా మోడలింగ్ చేస్తారు, ఆ మోడల్కి ఒక విచ్ ఐ కెన్ సే ఐ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్. వారందరినీ త్వరగా పట్టుకునేలా యాక్షన్ ప్లాన్ కూడా సిద్ధం చేస్తున్నట్టు పవన్ Hello, sir, I can't hear him. సార్ మీకు చూస్తే కనుక ఇక్కడ దీస్ అ ఫ్లో ప్లాన్, మీకు లెఫ్ట్ సైడ్ ఉన్నది ఏంటంటే కనుక ఫ్లో ప్లాన్ అనమాట. అంటే 2Dగా డ్రాయింగ్ చేశారనమాట, డ్రాయింగ్స్ అనేవి. సో ఈ డ్రాయింగ్ ని బిఫోర్ అండ్ ఆఫ్టర్ మీరు 3Dలో చేస్తే అది ఎట్లా వస్తుంది. ఇది వచ్చి మీకు 2D సార్. అంటే మీకు ఒక హౌస్ ప్లాన్ వచ్చిందంటే మీరు ఇక్కడ చూస్తే కనుక ఇది టాప్ వ్యూ. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది కిచెన్ ఏరియా, ఇదంతా కిచెన్ ఏరియా, డైనింగ్ ఏరియా, ఇది మీకు లివింగ్ రూమ్, అండ్ ఇక్కడ ఒక బెడ్రూమ్ వస్తుంది, ఇక్కడ మీకు ఇక్కడ ఒక బెడ్రూమ్ వస్తుంది. సో ఇది ఒక విజన్. ఇది 2Dని 3Dలో కన్వర్ట్ చేసుకుంటే కనుక దిస్ హౌ ఇట్ కమ్స్ ద అవుట్పుట్. సో ఇక్కడ మీకు చూస్తే క్లియర్గా అర్థమవుతుంది ఎక్కడ మనకి కిచెన్ వచ్చింది, ఎక్కడ మనకి ఇక్కడ లివింగ్ రూమ్ సోఫా వచ్చింది, మధ్యలో డైనింగ్ ఏరియా వచ్చింది, ఇదంతా ప్యాంట్రీ ఏరియా, బెడ్రూమ్స్, ఇట్లా మీకు ఇలా ఒక విజన్ వస్తుంది అనమాట మీకు ఇక్కడ ఇవన్నీ కూడా. దిస్ ఇస్ వాట్ యూ కెన్ యూస్ ద సాఫ్ట్వేర్స్. ఆటోకేడ్ లో ప్లాన్ వస్తుంది 3Dలో. Hello, హలో, hello. చెప్పండి. అదే సార్ వాయిస్ ఏం రావట్లేదు, కట్ అయింది. లేదు లేదు, జస్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిద్దాం చూస్తున్నాను నేను. ఓకే ఓకే.
మీకు చెప్పాను కదా మీకు. సో ద సాఫ్ట్వేర్స్ స్కెచ్అప్, ఆటోకాడ్ అండ్ సెన్స్కేప్. మనకి ఫస్ట్ మీకు ఒకటి చూపిస్తాను సార్. ఆటోకాడ్. మనకి ఆటోకాడ్ లో ప్లానింగ్ ఎలా చేసుకుంటాం అనేది మీకు ఒకటి చూపిస్తాను మీకు. ఇఫ్ యు సీ దిస్, సో ఇది మనకి ప్లానింగ్ అనమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇదే నేను కిచెన్ అనమాట. ఇది మీకు యాక్చువల్ చూపించాలంటే కిచెన్ ప్లానింగ్ ఇదంతా కూడా. సో కిచెన్ లో మీ ఇక్కడ ఇది ఒక రూమ్. మీకు యూ షేప్ కిచెన్ అనమాట ఇదంతా కూడా. ఇది టాప్ ఫ్లోర్ అనమాట మీకు. మీకు డీటెయిల్స్ చూస్తే ఇక్కడ మీకు సో కిచెన్ ప్లాన్ లో ద డీటెయిల్స్ చూస్తే మీరు ఇక్కడ ఎలివేషన్ ఏ, ఇక్కడ మనకి ఎలివేషన్ ఏ, ఎలివేషన్ బి, ఎలివేషన్ సి. అంటే మనకి ప్లాన్ అంటే ప్లాన్ ఒకటి మనకి డీటెయిలింగ్ చూపించాలంటే కనుక ఇట్లా చూపిస్తాం సార్ మనకి ఇక్కడ. విచ్ ఇస్ లైక్ ఎలివేషన్ ఏ. ఎలివేషన్ ఏలో మీరు చూసుకుంటే ఏమొచ్చాయి ఇక్కడ మనకి ఇక్కడ నంబరింగ్స్ లో విక్కర్ బాస్కెట్స్ అనేవి వచ్చినాయి. ఇక్కడ ఇక్కడ ఒక డ్రావర్ వచ్చింది ఇక్కడ మనకి ఇక్కడ. అండ్ ఇక్కడ చూసుకుంటే కనుక మీకు ఎలివేషన్ బి లో సింక్ యూనిట్ వచ్చింది ఇక్కడ మీకు. ఇక్కడ 2 డ్రావర్స్ వచ్చాయి ఇక్కడ. అండ్ ఇక్కడ 3 డ్రావర్స్ వచ్చాయి ఇక్కడ మీకు. అండ్ సైజెస్ అన్నమాట. సైజెస్ చూసుకుంటే ఇక్కడ మెయిన్ థింగ్ ఇంపార్టెంట్ ఏంటంటే సార్ డైమెన్షన్స్ అన్నమాట. మనకి ఫీట్స్, ఇంచెస్, మీటర్స్, సెంటీమీటర్స్, మిల్లీమీటర్స్ ఇవన్నీ కూడా ఐడియా ఉంటే మనకి కన్వర్షన్స్ అనేవి ఎక్కువ మనకి యూస్ఫుల్ అవుతాయి. సో 600 వచ్చి మనకి 2 ఫీట్ వస్తుంది సార్. 2 ఫీట్ సింక్ యూనిట్ ఉంది ఇక్కడ మనకి. 2 ఫీట్ 2 డ్రావర్స్ ఉంది. ఇక్కడ 2 ఫీట్ 3 డ్రావర్స్ ఉంది అనమాట ఇలా. అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ మీకు ప్లానింగ్ వచ్చి 2D ప్లానింగ్. ఈ 2D ప్లానింగ్ లో ఇక్కడ మనకి మధ్యలో స్పేస్ ఏంటంటే కనుక లిఫ్ట్ సారీ ఫ్రిడ్జ్ ఇచ్చాం ఇక్కడ మనకి. ఇక్కడ ఒక టాయిలెట్ వస్తుంది, ఇక్కడ ఒక టాయిలెట్ వస్తుంది. అందులో లైట్స్ మనం పెట్టుకోవచ్చు. లైక్ పైన లాఫ్ట్ అన్నమాట. ఇది విజువలైజ్ చేసుకుంటే కనుక మీకు ఎట్లా వస్తుంది ఈ కిచెన్ అనేది ఏంటంటే కనుక మీకు చూపిస్తాను. యా, ఇది వచ్చేసి సాఫ్ట్వేర్ అండి, విచ్ ఇస్ స్కెచ్అప్ అనమాట. ఇందాక మనం చూసిన లైన్ డ్రాయింగ్ ఏదైతే ఉందో లైన్స్ అన్ని ఉన్నాయి కదా, ఆ లైన్స్ చూస్తే మనకి అంతగా మోస్ట్లీ అర్థం అవ్వకపోవచ్చు. సో అది వచ్చి మీకు ఆటో క్యాడ్ అలా ఉంటుంది. ఆటో క్యాడ్ లో, ఆటో క్యాడ్ లో నుంచి మీకు ఈ ఇంపోర్ట్ చేసుకున్నాక యూ విల్ గెట్ దిస్ వన్. మీకు స్కెచ్అప్ లోకి ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇంపోర్ట్ లో ఇలా మోడలింగ్ చేసుకుంటాం అనమాట. మీకు ఇక్కడ మీరు చూడండి ఇక్కడ మీకు ఇది హౌస్ ఎంట్రన్స్. ఇక్కడ మీకు ఇది హౌస్ ఎంట్రన్స్. అండ్ ఇక్కడ మీకు ఈ వాల్ కి వచ్చి మనం ప్యానలింగ్ అంతా ఇచ్చాం అనమాట. మన ఇక్కడ ప్యానలింగ్ ఇక్కడ ఎక్వేరియం ఉంది ఇక్కడ మీకు ఇక్కడ. అండ్ ఇఫ్ యూ సీ ఇదంతా మోడలింగే సార్. అంతా కూడా మనకి ఇక్కడ చేసిందంతా కూడా మోడలింగే. అండ్ ఇందాక మనం చేసింది వచ్చి కిచెన్ డిజైన్. సో కిచెన్ లో మీరు చూస్తే కనుక ఇక్కడ ఈ డ్రావర్ యూనిట్స్ కానీ, స్టవ్, చిమ్నీ. స్క్రీన్ క్లియర్ ఉందండి మీకు? హలో. సార్ క్లియర్ గానే క్లియర్ గానే ఉంది సార్. ఓకే. సో ఇక్కడ చూసుకుంటే మీరు ఇక్కడ మనకి ఒక హౌస్ ప్లాన్ ప్రకారంగా అండి, అంటే మనకున్న స్పేస్ ప్రకారంగా డ్రావర్స్ తీసుకుంటాము, ఎల్ కార్నర్స్ తీసుకుంటాము, డ్రా అండ్ పైన ఇదిగోండి లాఫ్ట్, వాల్ యూనిట్స్ ఇవన్నీ ప్లాన్ చేసుకుంటాం ఇక్కడ మనకి ఇక్కడ. యాజ్ వెల్ యాజ్ ఇక్కడ చూడండి ఇక్కడ మీకు ఇక్కడ ఫ్రిడ్జ్ ఉంది ఇక్కడ మీకు. టాల్ ఓవెన్ యూనిట్ ఉంది. అండ్ పక్కన ప్యాంట్రీ ఉంది అనమాట. సో ఇక్కడ మనకి క్లియర్ గా లోపల ఉన్న వస్తువులు కనిపిస్తున్నాయి అంటే కనుక దట్ ఈస్ గ్లాస్. సో ఇది మీ ఇక్కడ చెప్తాను నేను ఇక్కడ. అది గ్లాస్ అంటే క్లియర్ ఉంది కాబట్టి మేబీ గ్లాస్ అనుకుంటున్నాం మనం అక్కడ. అండ్ ఇక్కడ ఫ్రిడ్జ్ వచ్చింది ఓకే. అండ్ ఇక్కడ డైనింగ్ టేబుల్ ఉంది. అండ్ దిస్ వన్ ఇస్ ప్యాంట్రీ యూనిట్. సో ఇలా ఇందులో మోడలింగ్ అనేది ప్లాన్ చేస్తాం సార్ మనం ఇక్కడ కిచెన్. ఇదే ప్లానింగ్ మనం విజువలైజ్ చేసుకుంటే ఎట్లా వస్తుంది, లైక్ అంటే మీకు రెండర్ అయిన తర్వాత ఎన్స్కేప్ లో దాని యొక్క అవుట్పుట్ ఎలా ఉంటుంది అనేది చెప్తాను మీకు.
మీకు ఇందాక చూపించా కదా సార్. హలో సార్ హీరింగ్ స్వామి ఈ వినపడుతుంది. మీకు బండితో ఇందాక చూపించాను కదా సార్, ఇదిగోండి ఈ వాల్ ప్యానల్ ఎలా వస్తుంది అనేది. సో ఈ ప్యానల్ మీకు డిజైన్ చేసుకుంటే ఇలా ప్లాన్ చేసుకోవచ్చు సార్ ఇది. సో అక్కడ ఎక్వేరియం ఉంది, అక్కడ ప్యానలింగ్ ఇచ్చాము, అండ్ టీవీ యూనిట్ చూడండి ఇక్కడ మీకు. ఇది చూడండి ఇక్కడ, అంటే మీరు డిజైన్ చేసింది ఇట్లా వస్తుంది మీకు. ఇది టీవీ యూనిట్ అనమాట, అక్కడ వెయిటింగ్ రూమ్, ఫార్మల్ లివింగ్ రూమ్, ఇది లివింగ్ రూమ్ అనమాట, ఫ్యామిలీ రూమ్ అనమాట ఇక్కడ మీకు. సో టీవీ యూనిట్ ప్లాన్ చేసాం. సో ఈ టీవీ యూనిట్ ని మనం రెండర్ డిజైనింగ్ అంతా అయిపోయినాక క్లయింట్ ఇంకొంచెం డీటెయిల్ గా మంచిగా చూపించాలంటే కనుక మీరు ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ డిజైన్ లో సీలింగ్ కానీ లైటింగ్స్ కానీ ఎలా ఉన్నాయో వాటి యొక్క ప్రాపర్టీస్, వాటి యొక్క కలర్స్ అనేవి కూడా మీకు విజువలైజేషన్ చేసినప్పుడు ఇలా వస్తాయి అన్నమాట మీకు ఇక్కడ. ఇదిగోండి, కిచెన్ ఇదిగోండి సార్. సో ఇందాక మనం చూసాం కిచెన్, ఎల్ షేప్ కిచెన్ వచ్చింది. అండ్ ఇక్కడ వచ్చి మనం చూసుకుంటే కార్నర్ లో ప్యాంట్రీ యూనిట్ వచ్చింది అక్కడ మనకి ఇక్కడ. సో ఈ ప్యాంట్రీ కూడా అని ఇటువైపు మధ్యలో మనం ఇందాక చూస్తే కనుక 3D విజువలైజ్ చేసినప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ డైనింగ్ టేబుల్ కానీ డైనింగ్ టేబుల్ తర్వాత వచ్చిన బ్యాక్ సైడ్ ప్యానలింగ్ కానీ ఇవన్నీ ఇక్కడ మనం డిజైన్ చేసాం. ఈ డిజైన్ ని మనం విజువలైజ్ చేసినప్పుడు ఇలా వస్తుంది మనకి ఇక్కడ. సేమ్ ఇదే పార్ట్ ఎగ్జిక్యూషన్ అయిన తర్వాత, అంటే మీకు డిజైనింగ్ అంతా అయిపోయి మేము అంటే లైక్ మీకు చెప్తాకి మీకు ఎట్లా అంటే ప్లాన్ ఎలాగా 2D ఎలా చేసాము, స్కెచ్అప్ లో దాని మోడలింగ్ ఎలా చేసాము, యాజ్ వెల్ యాజ్ దాన్ని మళ్ళీ విజువలైజ్ ఎలా చేసాము, అది ఎగ్జిక్యూషన్ అయిన తర్వాత అంటే డిజైనింగ్ అంతా అయిపోయింది, క్లయింట్ కూడా కంప్లీట్ సైట్ లో వర్క్ అంతా చేసేసి ఇచ్చేసాం. ఇచ్చేసిన తర్వాత ఎలా వచ్చింది అది. మీకు క్లియర్ ఉందా సార్ మీకు ఇక్కడ? సార్ మీకు చెప్తున్నా. హలో క్లియర్ ఉంది సార్, క్లియర్ ఉంది. దొరికేది వినపడుతుంది కానీ వాయిస్ అంతా. దాని అర్థం ఏంటో చెప్పండి. 2D చేసాము, తర్వాత 3D లో డిజైన్ చేసాము. ఆ డిజైన్ చేసి మనం విజువలైజ్ గా అంటే ఒక రెండర్ ఇమేజ్ చేసి చూసాము. ఆ రెండర్ ఇమేజ్ క్లయింట్ కి ప్రెజెంటేషన్ చేసిన తర్వాత వాళ్ళు ఆ ప్రాజెక్ట్ యాక్సెప్ట్ చేసిన తర్వాత ఆ ప్రాజెక్ట్ ని మనం ఇలా కంప్లీట్ ఎగ్జిక్యూషన్ అయిన తర్వాత అవుట్పుట్ ఎలా వస్తుంది, ఇలా దిస్ వాట్ హౌ ఇట్ కమ్స్. సార్ దీన్నే మనం వాకింగ్ వీడియో కూడా చేసుకోవచ్చా? యా, మీకు వాక్ త్రూ కూడా ప్లాన్ చేసుకోవచ్చు అండి. అంటే లైక్ అంటే ఇది ఎగ్జిక్యూషన్ అయిన తర్వాత కదా, ఎగ్జిక్యూషన్ తర్వాత కాకుండా మీకు ముందుగానే క్లయింట్ కి yeah, అంటే సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్, ఏంటండి? మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. ఓ యా, 1 minute. సో ఒకటి సార్, మనకి డిజైన్ చేసాము, డిజైన్ చేసిన తర్వాత ఇలా విజువలైజ్ చేసాం కదా, ఈ విజువలైజేషన్ కి అండ్ మనం ఎగ్జిక్యూషన్ కి మధ్యలో ఇంకోటి ఉంది విచ్ ఇస్ వాక్ త్రూ. వాక్ త్రూ అంటే మన సాఫ్ట్వేర్ లోనే ఇప్పుడు ఎలాగైతే మనం వీడియో ఎట్లా అయితే చేసామో, వీడియో అంటే కంప్లీట్ అయిపోయిన తర్వాత వీడియో ఎలా వస్తుందో
అదే వీడియో మన సాఫ్ట్వేర్ లోనే ఈ ఇల్లు మొత్తం కూడా ఇక్కడ మనం ఏం చూపిస్తాం, ఇమేజ్ రూపంలో చూపిస్తాం. ఇది ఇమేజ్ సార్ ఇలా వస్తుందని చూపిస్తాం. కానీ ఇమేజే కాకుండా దాన్ని కంప్లీట్లీ వాక్ త్రూ లాగా చేస్తే ఎలా వస్తుంది అనేది కూడా చూపిస్తాం అనమాట. సో అది ఎలా వస్తుందో చూపిస్తాను మీకు ఒకసారి, జస్ట్ ఫర్ ద రిఫరెన్స్ కి. ఇది చూడండి సార్, ఇది సాఫ్ట్వేర్ లో డిజైనింగ్ అంతా అయిపోయినాక మనం ఇక్కడ వాక్ త్రూ చేస్తున్నాం. సి హౌ ఇట్ కమ్స్. ఇది కూడా రెండర్ ఇమేజ్, బట్ మీకు చూపిస్తాను వాక్ త్రూ కూడా. యా, ఇది స్కెచ్అప్ సార్, ఇది స్కెచ్అప్ వాక్ త్రూ. ఇది ఇప్పుడు మనకి లివింగ్ రూమ్, వాష్రూమ్, ఇది డైనింగ్ ఏరియా, లివింగ్ రూమ్, బెడ్రూమ్, సెకండ్ బెడ్రూమ్, ఇది 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 మనకి స్కెచ్అప్ లో చేస్తే మోడలింగ్ వాక్ త్రూ సార్ ఇది. ఇంకేమన్నా ఐడియా లైక్ డీటెయిల్స్ ఏమైనా కావాలి సార్? ఇంకేమన్నా అడగాలనుకుంటున్నారు ఏమైనా? ఓకే. సార్ ఇది ఇప్పుడు నేను యాక్చువల్గా నేను ఆల్రెడీ ఇంటీరియర్ ఫీల్డ్ లో ఉన్నాను నేను. ఓకే. బట్ కానీ ఏమవుతుందంటే మేము 3D కానీ 2D కానీ కస్టమర్కి ఏది చూపించలేదు, నార్మల్ గా వెళ్ళిపోతున్నాం. బట్ ఇది అదే ఏంటంటే ఆన్లైన్ లో కొన్ని ఫోటోస్ features- చూపించేసి మీరు లైక్ మీరు యూ కెన్ షో ద ఇమేజెస్ అట్లాగా. అంటే యాక్చువల్ క్లయింట్ ఏంటంటే Pinterest కానీ ఇట్లా వాటిలో చూసుకొని మాకు ఇమేజ్ అడిగితే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. బట్ ఓకే. కానీ ఫ్యూచర్ లో నెక్స్ట్ ఒక 3 to 5 years లో ఏమైందంటే ఇది మ్యాండేటరీ అవుద్ది. ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు సొంతంగా డిజైన్ చేసి చూపించుకోవడం ఇలా అవుతుంది. సో అప్పుడు ఆ టైంలో నేను అవుట్డేటెడ్ అవ్వకూడదు కాబట్టి సో నేను ఇది నేర్చుకుందాం అనుకుంటున్నాను. ఓకే అయితే అండి. ఇక్కడ నాకున్న ప్రాబ్లం ఏంటంటే నాకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చాలా తక్కువ. ఓకే అండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మామూలుగా యాక్చువల్లీ 3D 2D అనే డిజైన్స్ అన్ని కూడా ఏంటంటే టూల్స్ మీద బేస్ అయి ఉంటుంది కదా. అవునండి, అవును. మాక్సిమం ఏదో మనం ఏ టూల్ ఎలా వాడగలగాలి ఏంటనేది ఐడియా ఉంటే మనకి డిజైన్ చాలా ఈజీగా ఉంటుంది. మనకు కొంచెం అవును. క్రియేటివిటీ ఉంటే కొంచెం ఇంకా బెటర్ ఉంటుంది. అండ్ ఇందాక మీరు ఓకే. అన్నట్టు ఈ మెజర్మెంట్స్ గురించి కూడా కొంచెం ఐడియా ఉందనుకోండి ఇంకా ఈజీ అవుతుంది. ఓకే. సో నాకు ఇదంతా ఉంది కానీ బట్ నాకు ఓకే. ఏదైతే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చాలా తక్కువ ఉంది. సో అర్థమైందండి, నాకు అర్థమైంది. ఏమన్నా నాకు పర్లేదా నేను చేయగలనా అనేది డౌట్. మీరు ఖచ్చితంగా చేయగలరండి. అంటే మీరనే కాదు, ఈవెన్ మీరు 6th క్లాస్ 10th క్లాస్ చదివేసి అలా పాస్ అవుట్ అయినా సరే, ఇక్కడ మీకు చాలా సాఫ్ట్వేర్స్ ఉంటాయండి బయట మనకి. ఈ మోడలింగ్ ఈ సాఫ్ట్వేర్స్ అన్ని కూడా, అన్ని సాఫ్ట్వేర్స్ కూడా మీకు చాలా ఈజీ అయిన సాఫ్ట్వేర్, తొందరగా అర్థమయ్యే సాఫ్ట్వేర్ ఏదంటే కనుక మీకు స్కెచ్అప్ ఒకటే అనమాట. మీకు ఆటోకాడ్ అంటే లైక్ ఓన్లీ థింగ్, మీరు కొంచెం టెక్నికల్ వర్డ్స్ మీకు ఐడియా ఉంటే గనక, లైక్ బేసిక్ ఇంగ్లీష్ విత్ టెక్నికల్ వర్డ్స్ ఐడియా ఉంటే గనక, అది ఎందుకు ఏమిటి ఎలా యూజ్ చేయాలి దాన్ని అని మీకు తెలుసుకుంటే, మీరు ఏ టూల్ అయినా సరే ఏ విధంగా మీరు యూజ్ చేసుకోగలరు. మీరు ఆల్రెడీ ఇంటీరియర్స్ చేపిస్తున్నారు అంటున్నారు కాబట్టి మీకు ఒక లైక్ వాట్ ఐ కెన్ సే లైక్ మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఖచ్చితంగా ఉంది మీకు. కానీ ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ విజువలైజ్ పరంగా రావాలి అంటే గనక, క్లయింట్స్ కి చూపించాలంటే గనక, లైక్ ఒకటి, ఎప్పుడు కూడా క్లయింట్స్ మన స్కోప్ లో ఉంటారండి. మనం ఎప్పుడైతే క్లయింట్స్ మాట వింటామో దే విల్ సే దట్, అంటే వాళ్ళు ఒక కాన్స్టెంట్ ఒక మాట మీద మేబీ ఉండకపోవచ్చు. లైక్ వీ వాంట్ దట్, వీ వాంట్ దిస్, మేబీ ఎందుకంటే సార్ దే వాళ్ళు ఎప్పుడు కూడా పక్కన వేరే మల్టిపుల్ కంపారిజన్స్ చేసుకొని దే వాంట్ ద బెటర్. ప్రతి క్లయింట్ కూడా బెటరే కావాలనుకుంటారు. సో వాళ్ళని మనం అక్కడ మేబీ ఒకళ్ళు వాళ్ళు 3 BHK చూడొచ్చు, మనం 2 BHK చేస్తున్నాం. సో అక్కడ మనం చెప్పాలి, ఎక్స్ప్లెనేషన్ చేయాలన్నమాట. వాట్ ఆర్ ద పాసిబిలిటీస్, వాట్ ఆర్ నాట్ పాసిబుల్, ఇవన్నీ కూడా మనం ఎక్స్ప్లెనేషన్ ఇస్తే
మీది అవ్వదు, ఇది అవుతుంది, అది చెప్పాలి. టెక్నికల్ గా పాసిబిలిటీ చెప్పాలి క్లయింట్ కి. సో ఎప్పుడైతే మన పరంగా ఆ సబ్జెక్ట్ ని క్లయింట్ కి మనం ప్రొవైడ్ చేస్తున్నామో అప్పుడే ఆ క్లయింట్ కి మన మీద ఒక నమ్మకం, భరోసా ఉంటుంది ఖచ్చితంగా. యా, దే హ్యావ్ ద గుడ్ నాలెడ్జ్. సో కంప్లీట్ గా మీరు చెప్పేది వినాలి అనుకుంటారు వాళ్ళు ఖచ్చితంగా. ఇదంతా కూడా ఓన్లీ లైక్ టెక్నికల్ గాను యాజ్ వెల్ as ప్రాక్టికల్ గాను థియరిటికల్ గాను ఇవన్నీ కూడా మీకు తెలిసినప్పుడు యూ కెన్ కన్విన్స్ ఎనీ వన్. సో ఈ టూల్స్ అంటారా, ఇవి ఖచ్చితంగా ద బేసిక్ ఫర్ ద హై ఎండ్ ప్రాజెక్ట్స్ కి ఇవి చాలా యూజ్ అవుతాయి మీకు. ఎందుకంటే మీకు లైక్ ఆన్లైన్ లో చూపించే ఇమేజెస్ చాలా బాగుంటాయి, కానీ అవి ఇక్కడ టెక్నికల్ మీ మేబీ వాళ్ళు ఒక 10 ఫీట్ స్లైడింగ్ వాటర్ చూపిస్తారు, మన ఇక్కడ 6 ఫీట్ స్లైడింగ్ వాటర్ ఉంది. వాళ్ళు అంటారు నాకు ఆ డిజైనే కావాలి, కానీ ఎందుకు ఇక్కడ పాసిబిలిటీ అవ్వదు అంటే సార్ ఈ స్లైడింగ్ డోర్ కి ఇక్కడ 4 ఫీట్ ఉంది, అందులో స్లైడింగ్ రాదు, ఓన్లీ ఓపెన్ డోర్స్ వస్తాయి అండ్ స్పేస్ తక్కువ ఉంది. సో ఇక్కడ మీకు లైక్ ఒకవేళ స్పేస్ తక్కువ ఉంది అక్కడ అక్కడ ఓపెన్ డోర్స్ అడిగారు, లేదు సార్ ఓపెన్ డోర్స్ అవ్వదు, ఎందుకంటే ఇటువైపు వాష్రూమ్ వస్తుంది, మధ్యలో బెడ్ వస్తుంది, కింగ్ సైజ్ బెడ్, అండ్ మీకు డోర్స్ ఓపెన్ చేస్తే బెడ్ తగులుతుంది. సో మీకు ఈ స్లైడింగ్ అయితే కనుక బెటర్ ఆప్షన్. ఇలా మనం ఎప్పుడైతే ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తామో ఇట్లా కొన్ని బేసిక్ పాయింట్స్ లో ఎవ్రీ వన్ విల్ కన్విన్స్, అండ్ మీకు ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట ఈ సాఫ్ట్వేర్స్ పరంగా మీరు నేర్చుకుంటే మీకు. యా, ఓకే సార్, థ్యాంక్ యూ. సో మీరు ఇక్కడ చూసుకుంటే సార్ మనకి ఇక్కడ ఇది 3 months కోర్స్ అనమాట ఈ సాఫ్ట్వేర్స్ మీకు వచ్చి. సో ఫస్ట్ మంత్ లో 4 వీక్స్ వచ్చి మీకు ఇక్కడ ఆటోకాడ్ ఫండమెంటల్స్. సో మనం మాస్టర్ ఫ్లోర్ ప్లాన్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఆ ఫ్లోర్ ప్లాన్ యొక్క ఎలివేషన్స్, వాల్ ఎలివేషన్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఒకవేళ సైడ్ మనకి ఎక్స్టీరియర్ ఒక బిల్డింగ్ యొక్క ఎలివేషన్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, అండ్ వాటి సెక్షన్స్ అన్నమాట. సో సెక్షన్స్ ఎప్పుడైతే ప్లాన్ చేసుకుంటామో లైక్ కిచెన్ లో కానీ ఇంకా వార్డ్రోబ్స్ కి సెక్షన్స్ ఇచ్చినప్పుడు వాటి ఇంటర్నల్ గా ఎట్లా వస్తుంది, హైట్, డెప్త్, సీలింగ్స్ అనుకుందాం ఇక్కడ. సీలింగ్స్ హైట్, విడ్త్, డెప్త్ ఇవన్నీ కొన్ని ఉంటాయి మనకి, రన్నింగ్ ఫీట్ ఇవన్నీ కూడా. సో వాటి యొక్క డీటెయిలింగ్స్ అనేవి మనకి సెక్షన్స్ యూజ్ అవుతాయి. సో ఈ డీటెయిలింగ్స్ అన్ని మనకి లైన్ డ్రాయింగ్ ఎప్పుడైతే ఇస్తామో లైక్ మనకి ఇప్పుడు ఒకటి సార్, మీకు ఒకరిని ఒక టీమ్ ని హైర్ చేసుకున్నారు, వాళ్ళు ఆటోకాడ్ తీసుకున్నారు. సో ఆటోకాడ్ మీరు సైట్ లో ఉన్న కాంప్లికేషన్స్ అన్ని ఆటోకాడ్ పర్సన్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ ఆటోకాడ్ పర్సన్ మళ్ళీ 3D పర్సన్ కి ఈ 2D డ్రాయింగ్స్ అని చేసి పంపించాలి. ఇక్కడ మీరు ప్రతి ఒక్కరికి మీరు ఇక్కడ చెప్పలేరు డీటెయిల్స్ అన్ని కూడా. సో ఎప్పుడైతే డీటెయిల్స్ అన్ని మీరు ఒక ఆటోకాడ్ పర్సన్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తారో ఆ 2D డీటెయిలింగ్ లో ఎంత క్లియర్ గా డీటెయిల్స్ మెన్షన్ చేస్తారో ఆ డీటెయిలింగ్ పర్సన్ మళ్ళీ 3Dకి వెళ్ళినప్పుడు అంత క్లియర్ గా విజన్ ఉంటుంది అనమాట. ఓహో, ఇక్కడ డెప్త్ ఎంత వస్తుంది, ఇక్కడ హైట్ ఎంత వస్తుంది, ఇక్కడ మీకు లైటింగ్ పాయింట్ వస్తుంది, ఇక్కడ మీకు పాసిబిలిటీస్ బ్యాక్గ్రౌండ్ లో బీమ్ వస్తుంది, కాలం వస్తుంది, ఇలా ఇవన్నీ కూడా క్యాడ్ డ్రాయింగ్స్ వస్తాయి. ఆ డీటెయిల్స్ మనం ఇక్కడ ఫస్ట్ మంత్ లో మనం నేర్చుకుంటాం లైక్ బేసిక్ ఆటోకాడ్ టూల్స్ అండ్ ఫండమెంటల్స్ అన్నమాట. సెకండ్ మంత్ వచ్చి మీకు ఇక్కడ స్కెచ్అప్ మాస్టరీ అన్నమాట. మీరు ఇక్కడ స్కెచ్అప్ లో టూల్స్ యూస్ చేసి 3D ఫర్నిచర్ లైక్ మీకు లైక్ కిచెన్స్, వార్డ్రోబ్స్, టీవీ యూనిట్స్, క్రాకరీ యూనిట్స్, సీలింగ్స్, కంప్లీట్ రూమ్స్ డిజైన్స్ ఇవన్నీ కూడా రూమ్ మోడల్స్ కానీ అండ్ మెటీరియల్స్. సో మెటీరియల్స్ ఎలా అప్లై చేసుకోవచ్చు ఇక్కడ మీకు ఇక్కడ ఇవన్నీ లైక్ మీకు చూపిస్తాను మీకు ఫర్ యువర్ రెఫరెన్స్ కోసం ఒక వీడియో సార్ మీకు మధ్యలో. సో ఇక్కడ మీకు క్లియర్గా ఉంది ఇక్కడ మీకు వీడియో స్క్రీన్ క్లియర్గా ఉంది కదా వీడియో. సార్, క్లియర్గా. మీరు చూడండి ఒకసారి, ఇక్కడ మనం మోడలింగ్ చేసాం, నాకు బ్యాక్గ్రౌండ్ లో మెటీరియల్స్ అప్లై చేసుకోవాలి, ఇది స్కెచ్అప్ మోడల్ అన్నమాట. ఇలా మోడల్ చేసిన తర్వాత మెటీరియల్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, నేను వాల్ పేపర్ వేస్తానా, పెయింట్ వేస్తానా, వాల్ ప్యానలింగ్ ఇస్తానా, ఎకర్లిక్ ఇస్తానా, ఇంకా ఏమైనా కంప్లీట్ ఏదైనా ఒక ప్లేన్ గా వదిలేస్తాను అనేది కంప్లీట్ ఇట్స్ ఆల్ అపౌండ్ సెలక్షన్ అన్నమాట. ఇక్కడ చూడండి నేను బ్యాక్గ్రౌండ్ లో వుడ్ తీసుకున్నాను, ఇక్కడ మీకు అప్లై చేసిన రెండరింగ్ అన్నమాట. రెండరింగ్ అయిన తర్వాత ఇది ఎట్లా వస్తుంది ఇక్కడ. సో బ్యాక్గ్రౌండ్ లో వుడ్ ప్యానలింగ్ ఇచ్చుకుంటే ఇట్లా వస్తుంది.
అదే వుడ్ ప్యానలింగ్ ప్లేస్ లో నేను పెయింటింగ్ ఇచ్చుకోవచ్చు, వాల్ పేపర్ ఇచ్చుకోవచ్చు. సో ఇట్ కమ్స్ డిఫరెన్స్ అనమాట అక్కడ మీకు అలా. సో ఆ స్కెచ్అప్ మోడలింగ్ లో మనం ఇవన్నీ నేర్చుకుంటాం అనమాట ఇక్కడ. దట్ కమ్స్ ఇన్ ద స్కెచ్అప్ ఫర్ ద సెకండ్ మంత్. అండ్ థర్డ్ మంత్ వచ్చి ఎండ్స్కేప్ రెండరింగ్. సో మీకు ఎండ్స్కేప్ లో మనం రెండరింగ్ ఇచ్చుకుంటే కనుక లైక్ లైటింగ్స్ కానీ, ఈ టెక్నిక్స్ కానీ, మెటీరియల్ సెలక్షన్స్ కానీ, వాటి కెమెరా సెట్టింగ్స్ అంటే లైక్ వాక్ త్రూస్ కానీ, ఇవన్నీ కూడా మనం రెండరింగ్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ రెండరింగ్స్ అన్ని కూడా కింద మోడలింగ్ చేసుకున్నాం, తర్వాత దాని యొక్క రెండరింగ్ అనేది ఎండ్స్కేప్ లో చేసుకుంటాం అనమాట. ఈ 3 months ఈ 3 courses మీద మీకు కవర్ అప్ అవుతుంది సార్ అంతా కూడా మీకు. సో ఫస్ట్ వన్ సార్ ఆటోకాడ్ ఎసెన్షియల్స్ వచ్చి 2D డ్రాయింగ్ ఫండమెంటల్స్, మాస్టర్ ప్రిసిషన్ డ్రాయింగ్ టూల్స్ ఫర్ ఫ్లోర్ ప్లాన్, ఎలివేషన్ ప్లాన్స్, లర్నింగ్ ఇండస్ట్రీ స్టాండర్డ్. మన స్టాండర్డ్ డైమెన్షన్స్ ఉంటాయి కదా మన ఇంటీరియర్ స్టాండర్డ్స్ అనేవి, ఇవన్నీ కూడా ప్లాటింగ్ యొక్క టెక్నిక్స్ అనేవి మాకు తెలుస్తాయి. లేఅవుట్ స్టాండర్డ్స్, సో ఒక రూమ్ లేఅవుట్ అనేది ఎలా ప్లాన్ చేసుకోవాలి మొత్తం కూడా ఇందులో వస్తుంది ఇక్కడ. క్రియేట్ ప్రొఫెషనల్ ప్రెజెంటేషన్ లేఅవుట్స్, డెవలపింగ్ ప్రింటింగ్ స్టాండర్డ్ ఫర్ క్లయింట్ డెలివరీస్. సో క్లయింట్స్ కి కూడా మీకు ఇవ్వడానికి, ప్రొడక్షన్స్ ఇవ్వడానికి కూడా వాళ్ళకి ఇచ్చినప్పుడు డైమెన్షన్స్, వాటి యొక్క డీటెయిల్స్, ఇవన్నీ కూడా మీకు క్లియర్గా ఉంటాయి మీ ఇక్కడ. 3D మోడలింగ్ ఇంట్రడక్షన్ ఫస్ట్ మంత్ లో. సో బిగినింగ్ క్రియేటింగ్ 3 dimensional స్పేసెస్, అండర్స్టాండ్ స్పేషియల్ రిలేషన్షిప్ ఇన్ ఇంటీరియర్ డిజైన్. సెకండ్ మంత్ వచ్చి స్కెచ్అప్ ఎక్స్పర్టైజ్, ఇంటర్ఫేస్ మాస్టరీ, నావిగేట్ స్కెచ్అప్స్ పవర్ఫుల్ టూల్ సెట్. అంటే మీకు కంప్లీట్ ఆ స్కెచ్అప్ యొక్క టూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ టూల్స్ అన్ని కూడా మనం యూజ్ చేస్తాం, ఎలా యూజ్ చేయాలనేది మీకు చెప్తాం మీకు ఇక్కడ. క్రియేట్ ఎఫిషియెంట్ వర్క్ ఫ్లోస్ ఫర్ ఇంటీరియర్ మోడలింగ్ కి ఆ టూల్స్ ఎలా యూజ్ చేయాలని చెప్తాం మీకు. అండ్ సెకండ్ ఫర్నిచర్ అండ్ రూమ్ మోడలింగ్. సో ఫర్నిచర్స్ లైక్ బెడ్స్ కానీ, ఈ వార్డ్రోబ్స్ కానీ, ఇంకా కుర్చీ లైక్ చైర్స్, సోఫాస్, ఇవన్నీ ఎలా తయారు చేసుకోవచ్చు, ఆ 3D మోడలింగ్స్ యాజ్ వెల్ as రూమ్ మోడలింగ్ కూడా, అండ్ స్పేస్ ప్లానింగ్, ఇవన్నీ కూడా. మెటీరియల్ అండ్ కాంపోనెంట్స్ ఇందాక మీకు చెప్పినట్టుగానే ఆ మోడలింగ్ చేసుకున్న తర్వాత దానికి ఏ మెటీరియల్స్ పెట్టుకోవాలి, పెయింటా, వాల్ పేపర్సా, వాల్ ప్యానలింగా, టెక్స్చర్సా, ఎకర్లిక్కా, గ్లాజీయా, ఇంకా ఏవైనా కానీ వాట్ ఎవర్ ద మెటీరియల్స్ వీఆర్ యూసింగ్, ఆ మెటీరియల్స్ అని అక్కడ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ ఐ మీన్ అప్లై చేస్తేనే క్లయింట్ క్లియర్గా అర్థం అవుతుంది ఏం చేయొచ్చు దాన్ని, అది ఏంటి అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి, వాళ్ళకి అర్థం అవడానికి ఈజీ ఉంటుంది. అండ్ వాక్ త్రూ, ఈ లైక్ స్కెచ్అప్ వాక్ త్రూ ఇందాక మీకు చూపించినట్టుగానే మోడలింగ్ లైక్ రెండర్ వాక్ త్రూ కాకుండా ఇది స్కెచ్అప్ వాక్ త్రూ అనమాట. బేసిక్ వాక్ త్రూస్ ఇవన్నీ కూడా మీకు చెప్తాం మీకు ఇక్కడ. అండ్ ద థర్డ్ మంత్ ఎండ్స్కేప్ రెండరింగ్. సో ఇందులో మీకు లైటింగ్ టెక్నిక్స్, సో లైట్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలి అంటే మనకి రూమ్ లైటింగ్ బట్టే అక్కడ మనకి ప్రొఫైల్ లైట్స్ ఇస్తాం మనం. కిచెన్ వాల్ యూనిట్స్ కింద మనం లైటింగ్ ఇస్తాం, ఆ లైటింగ్ ఎలా వస్తుంది. అలాగే రూమ్స్ లో ఆ వార్డ్రోబ్స్ లోపల డోర్ ఓపెన్ చేయగా లైట్స్ వెలుగుతాయి. ఇట్లా ఇవన్నీ కూడా బేసిక్స్, ఇవన్నీ కూడా మనకి సాఫ్ట్వేర్ లోనే ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎక్కడ ఇవ్వాలి, ఆ డీటెయిలింగ్ ఎలా ఇచ్చుకోవాలి అనేది మనకి లైటింగ్ టెక్నిక్స్ అనమాట. అండ్ పోర్ట్ఫోలియో రెండర్స్, సో ఎక్స్పోర్ట్ హై క్వాలిటీ ఇమేజెస్, బిల్డ్ అండ్ ఇంప్రెసివ్ పోర్ట్ఫోలియో. సో ఈ పోర్ట్ఫోలియో మీకు చెప్తానండి, మీకు ఇంకొక వీడియో చూపిస్తాను ఫర్ యువర్ డెమో. అంటే ఈ 2D 3D పోర్ట్ఫోలియో రెండరింగ్స్ ఇవన్నీ చేసిన తర్వాత క్లయింట్కి ప్రెజెంటేషన్ ఎలా ఇస్తాము, ఎలా ఇస్తే క్లయింట్కి ఎంత సాటిస్ఫై అయ్యి మనకి యాక్సెప్ట్ చేస్తారనేది మీకు చెప్తాం మీకు ఇక్కడ. మెటీరియల్ ఎడిటింగ్ అండ్ కెమెరా సెటప్, ఇవన్నీ కూడా యాంగిల్స్ ఇవన్నీ ఎలా పెట్టుకోనేది. సో ఐ షో యూ సార్, ఆ వీడియో ఒకసారి చూపిస్తాను ఫర్ యువర్ డెమో. కనిపిస్తుంది కదా సార్, ఇది చూడండి ఇక్కడ మీ ఇక్కడ. ఇది 2D మాస్టర్ ప్లాన్ అన్నమాట, కంప్లీట్ 2D డ్రాయింగ్ అన్నమాట, ప్లానింగ్ ఇదంతా కూడా. రూమ్ డ్రాయింగ్ ఇది, లివింగ్ రూమ్ యొక్క డ్రాయింగ్ ఇది. ఇవి రెండరింగ్స్ అన్నమాట. లివింగ్ రూమ్ సోఫా ఎలా వచ్చింది, మనకి టీవీ యూనిట్ ఎలా వచ్చింది, షూ ర్యాక్ కానీ, అండ్ వాల్ ప్యానలింగ్స్, డీటెయిలింగ్స్ అన్నమాట ఇవన్నీ కూడా. అండ్ 2D విజన్స్ అన్నమాట. అంటే మనకి ఇది ఎలివేషన్ డ్రాయింగ్స్ అన్నమాట మీకు. అంటే ఆటోకాడ్ లో మనం డ్రాయింగ్ ఇచ్చాము, యాజ్ వెల్ as 3Dలో చేసాము, మన టీవీ అదే 3Dలో చేసాము. ఆ 3Dని మళ్ళీ వాల్ ఎలివేషన్ అంటే ఎలక్ట్రికల్ పాయింట్స్ కానీ, ప్లంబింగ్ పాయింట్స్ కానీ, ఫ్యాన్ పాయింట్స్, లైట్ పాయింట్స్, ఇవన్నీ కూడా ఎక్కడ వచ్చాయి అనేది ఎలివేషన్ పాయింట్స్ లో మెన్షన్ చేస్తాం. ఏ హైట్ లో ఇవ్వాలి, ఏ హైట్ లో ఆ ఫర్నిచర్ ఫిక్సింగ్ ఎలా అవ్వాలి, ఇది ఎలివేషన్ డ్రాయింగ్స్ అన్నమాట ఇవి. కిచెన్ అండ్ డైనింగ్ ఇది 2D అండ్ దాని రెండర్ అన్నమాట. సో కిచెన్ ఇలా వస్తుంది, ఫస్ట్ 2D ఇచ్చాము, తర్వాత 3D ఇచ్చాము మనం.
3D ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆ వాల్ ఎలివేషన్స్ యొక్క డీటెయిల్స్ అన్నమాట. అంటే ఏ హైట్ లో క్యాబినెట్స్ వస్తుంది, ఏ హైట్ లో సింక్ వస్తుంది, ఏ పొజిషన్ లో విండో ఉంది, ఆ పూజ యూనిట్ కానీ, లైట్ డ్రాయింగ్స్, ఆ ఫ్రిడ్జ్ పాయింట్స్ కానీ, మనకి ఓవెన్ అండ్ మైక్రోవేవ్ యూనిట్స్, ఇవన్నీ అలా ఆ పాయింట్స్, ఆ డీటెయిల్స్, హైట్, డైమెన్షన్స్ అన్నమాట. ఇవన్నీ మీ ఇక్కడ ఈ ఎలివేషన్ డ్రాయింగ్స్ లో వస్తాయి మీకు. ఇది ఇట్లా ఎలివేషన్ బి, ఎలివేషన్ బిసి, ఇలా. దీన్ని పోర్ట్ఫోలియో ఫార్మింగ్ అంటారు సార్. మేము చెప్పేది కనుక కంప్లీట్లీ మీకు సాఫ్ట్వేర్లు ఇవన్నీ నేర్పిస్తాం. అండ్ నెక్స్ట్ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే కనుక ఈ పోర్ట్ఫోలియో బిల్డింగ్ అనమాట. మీరు ఈజ్ వాట్ సార్, మీకు 3 months ఇంటీరియర్ డిజైన్ సాఫ్ట్వేర్ మాస్టరీలో గ్రోవియా మీకు ఇది ప్రజెంట్ చేస్తుంది. సో ద మాస్టర్ ద ఎసెన్షియల్ ఇంటీరియర్ డిజైన్ సాఫ్ట్వేర్ టూల్స్ ఇన్ జస్ట్ 12 weeks. సో 12 weeks అనమాట ఇదంతా కూడా. కంప్లీట్లీ 3 months లో 12 weeks లో మీకు ఇది కవర్ చేస్తాం విత్ కాంప్రహెన్సివ్ ప్రోగ్రామ్. This course covers AutoCAD for 2D planning, SketchUp for 3D modeling, Enscape for professional rendering. Everything you need to launch your interior design career. మీ యొక్క కెరీర్ని లాంచ్ చేసుకోవాలనుకుంటే కనుక ఈ 3 సాఫ్ట్వేర్స్ మీకు బేసిక్గా ఉంటే యూ కెన్ అచీవ్ ద లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్. మీ ప్రాజెక్ట్స్ అనేవి కూడా హ్యాండిల్ చేస్తారు. ఇవి ఉంటే చాలు సార్ మీకు. నో నీడ్ టు డిపెండ్ ఆన్ ఎనీ వన్. ఎవరి మీద డిపెండ్ అవ్వని అవసరం లేదు మీకు. సో మాక్సిమం ఈ టూల్స్ కనుక మీకు వస్తే కనుక యూ కెన్ అచీవ్ ఆల్ ద ప్రాజెక్ట్స్ విత్ ఏ టు జెడ్ మీరు కంప్లీట్లీ మీరే చేసుకొని మీరు విజువలైజ్ చేయగలరు అంతా కూడా. విత్ ఫ్లెక్సిబిలిటీ షెడ్యూల్ ఆఫ్ 5 days a week అండ్ 1.0 hours per day. మీ ఇక్కడ ఏంటి సార్, వీక్లీ 5 days ఉంటుంది మీ ఇక్కడ. లైక్ మండే టు ఫ్రైడే, ప్రతి ఒక్కరికి సార్ చెప్తున్నాను మీకు ఇది. మండే టు ఫ్రైడే ఉంటుంది. ఈవినింగ్ 8:30 to 10, 1.5 hour అనమాట. ఎవ్రీడే 1.5 hour సెషన్ ఉంటుంది అనమాట మీకు ఇక్కడ పర్ డే. అండ్ యూ విల్ ప్రోగ్రెస్ ద బేసిక్ కాన్సెప్ట్స్ టు క్రియేటింగ్ ప్రొఫెషనల్ పోర్ట్ఫోలియోస్. సో మీ యొక్క ఈ క్రియేటివ్ పోర్ట్ఫోలియోస్ క్రియేట్ చేసుకుంటాకి ఈ సాఫ్ట్వేర్స్ అనేవి యూజ్ చేసుకొని రోజుకి 1.5 hour పర్ డే యూజ్ చేసుకొని ఆ టైంలో మనం ఫ్లెక్సిబుల్ చేసుకోవాలన్నమాట ఇవన్నీ కూడా. బై ద ఎండ్ యూ విల్ హ్యావ్ కంప్లీటెడ్ బోత్ రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ ప్రాజెక్ట్స్ రెడీ టు షోకేస్ టు పొటెన్షియల్ ఎంప్లాయర్స్. మీరు ఇక్కడ చూసే కదా సార్, ఇక్కడ అంతా కూడా ఇదంతా షెడ్యూల్ అనమాట. అంటే మీకు సాఫ్ట్వేర్స్ ఎలా ప్లాన్ చేస్తాం, ఎలా నేర్పిస్తాం అనేది. ఈ ఆటో క్యాడ్ వచ్చి ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్, ఫోర్త్ వీక్ ఇవన్నీ మేము చెప్తాం సార్ మీకు స్లోగా. అండ్ సెకండ్ వన్ స్కెచ్అప్ వచ్చి ఫస్ట్ వీక్, ఫోర్త్ వీక్, లైక్ 5th, 6th, 7th, 8th ఇది. అండ్ స్కేప్ వచ్చి ఇవన్నీ ఎట్లా ప్లాన్ చేస్తాం. ఈ 3 months తర్వాత సార్ మీకు లాస్ట్లో వచ్చి మీకు ఇక్కడ ద డిజిటల్ మార్కెటింగ్. మీకు ఎంత మీ సాఫ్ట్వేర్ స్కిల్స్ నేర్చుకున్నా కూడా మీకు ఒకటి కావాలి సార్, విచ్ ఇస్ ద డిజిటల్ మార్కెటింగ్. అంటే మీరంటూ ఒకళ్ళు ఉన్నారు, మీరు ఒక ఫర్మ్ పెట్టారు, మీరు ఇది కెరీర్గా ప్లాన్ చేశారు. అఫ్ కోర్స్ మీరు ఇది అన్నీ వచ్చేసాయి, సాఫ్ట్వేర్స్ వచ్చాయి, కానీ యూ నీడ్ ద లీడ్స్. క్లయింట్స్ ఎలా వస్తారు మీ దగ్గరికి, హౌ యూ క్రియేట్, హౌ యూ షోకేస్ యువర్ ఫర్మ్ టు ద పబ్లిక్లో మీకు తెలిసిన వాళ్ళకి కానీ మీకు వేరే వాళ్ళకి కానీ ఎలా మీకు చెప్తాను అనుకుంటే విచ్ ఇస్ ద డిజిటల్ మార్కెటింగ్ ఇస్ రిక్వైర్డ్. ఇవన్నీ తర్వాత సాఫ్ట్వేర్ నేర్చుకున్న తర్వాత 3 months తర్వాత సార్ మీకు 4th month అనేది ఒకటి ఉంది సార్, విచ్ ఇస్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీ యొక్క ఫర్మ్ని, మీ యొక్క లైక్ మీ కంపెనీని అప్గ్రేడ్ చేసుకోవడానికి, లైక్ ప్రమోషన్ చేసుకోవడానికి మీకు డిజిటల్ మార్కెటింగ్ అనేది అనవసరం. ఆ డిజిటల్ మార్కెటింగ్ అనేది ఎలా చేసుకోవాలి అనేది మీకు గ్రోవియో వాళ్ళు క్లియర్గా మీకు చెప్తారు సార్. అది కూడా మీకు 4th month ఉంటుంది. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు మా గ్రోవియో టీమ్కి మీరు అప్రోచ్ అయితే కనుక, పీపుల్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ అనుకున్న వాళ్ళు ఈ కోర్స్ అంతా అయిన తర్వాత కావచ్చు, లేదంటే మీరు కోర్సులో జాయిన్ అయినప్పుడే మీరు ఆ డీటెయిల్స్ కూడా అడగొచ్చు మీరు. అవర్ టీమ్ విల్ గివ్ ద క్లియర్ డిస్క్రిప్షన్ అబౌట్ దట్, వాట్ కెన్ బి డన్ ఇన్ దట్. సో డిజిటల్ మార్కెటింగ్ కూడా కావాలి మీ యొక్క ఫర్మ్ని ప్రమోట్ చేసుకోవడానికి. దట్ ఈస్ మెయిన్ థింగ్ ఈజ్ రిక్వైర్డ్. అది కూడా మీరు డిస్కస్ చేయొచ్చు మీరు ఇక్కడ. సో ఇక్కడ సార్ మీకు ఫైనల్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ అనమాట. సో ఈ 12 weeks లో మీరు ఇక్కడ వీక్ 10 to 11
10 to 11 లైక్ 10-11 వీక్స్లో ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్. అంటే ఈ వర్క్స్ అన్ని అయిన తర్వాత మీకు ఇంకోటి తెలుసుకోవాల్సింది విచ్ ఇస్ టెక్నికాలిటీస్. ఈ డిజైన్ అనేది మనం ఇష్టం వచ్చినట్టు చేస్తాం, కానీ ఆ డిజైన్ సైట్లో అప్లికబుల్ అవుతుందా, అక్కడ పాసిబిలిటీస్ ఉన్నాయా, ఏమన్నా కాంప్లికేషన్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. మనం ఒక యూనిట్ లైక్ సింక్ యూనిట్ అవ్వచ్చు, ఇవన్నా వేరే ఏమన్నా ఎలక్ట్రికల్ పాయింట్ ఒక హైట్ లో పెట్టుకుందాం అనుకుంటాం, కానీ ఇంటర్నల్ గా లోపల ఆల్రెడీ బిల్డర్ అక్కడ ఎలక్ట్రికల్ పాయింట్ కానీ ప్లంబింగ్ పైప్ లైన్స్ కానీ ఇంకా వేరే ఇతర కాలమ్ బీమ్స్ ఇంటర్నల్ కానీ ఇవన్నీ ఉండొచ్చు అక్కడ. సో అక్కడ కొన్ని పాసిబిలిటీస్ అవ్వకపోవడం వల్ల మళ్ళీ డిజైన్ మార్చుకోవాల్సి వస్తుంది. ఇలా ఇవన్నీ కూడా సైట్ ఎగ్జిక్యూషన్ లో ఏమేమి చేయొచ్చు అనేది కూడా ఇక్కడ మీకు 10th and 11th వీక్ లో ఉంటుంది. మీకు ఇక్కడ అప్లై ఆల్ యువర్ లెర్న్ స్కిల్స్ టు క్రియేట్ ఏ కాంప్రహెన్సివ్ డిజైన్ ప్రాజెక్ట్ ఫ్రమ్ కాన్సెప్ట్ టు కంప్లీషన్. సో కాన్సెప్ట్ అంటే మీరు ఒక డిజైన్ అనుకున్నారు, కాన్సెప్ట్ కంప్లీషన్ అంటే ఆ కాన్సెప్ట్ మళ్ళీ ఎగ్జిక్యూషన్ అయ్యేంత వరకు కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. Begin with space planning and 2D drafting in AutoCAD, then develop a detailed 3D model in SketchUp. Add materials, textures, and lighting using Enscape for photorealistic rendering. ఇది మీకు చెప్పిన ప్రొఫెషనల్ రివ్యూ ప్రాసెస్. Benefit from mid-review feedback to refine your design approach. Learn to adjust lighting, reflections, and camera angles for optimal presentation. Master final rendering techniques and optional post-processing to achieve portfolio quality outputs. సో ఇక్కడ ఏంటంటే సార్, మనకి డిజైన్ చేసామంటే కనుక మనకు ఒకసారి మనకి వాల్స్ లో కానీ హైట్ విడ్త్ డెప్త్ లైక్ కార్నర్ నుంచి అంటే కొన్ని రెండర్స్ చేసినప్పుడు అది చాలా సాగదీసినట్టు ఎలాస్టికల్ గా ఉంటుంది అనమాట. సో ద బేసిక్ స్టాండర్డ్స్ అంటే కనుక ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ రిఫ్లెక్షన్స్ అండ్ కెమెరా యాంగిల్స్ ఏంటంటే కనుక మనం ఫర్ సపోజ్ మనమే ఒక హ్యూమన్ ఒక ఇంట్లో ఎంటర్ అయినప్పుడు మనం ఎంత హైట్ ఉంటాం, మన height లో మన ఐస్ కి ఏమేమి కవర్ అవుతాయి, లైక్ వాల్ నుంచి లైక్ సీలింగ్ నుంచి ఫ్లోరింగ్ వరకు మిడ్ వాల్ కి ఏమేమి కవర్ అవుతాయి, అలా మనం ఎలా అయితే చూస్తామో అదే విధంగా మనం ఆ క్లయింట్ చూసేటప్పుడు సాఫ్ట్వేర్ యూస్ చేసి ఆ రెండరింగ్ లో కూడా అలాగే చూపించాలన్నమాట. మనం అది రెండర్ అవ్వచ్చు, వాక్ త్రూ అవ్వచ్చు, ఏదైనా కానీ. సో ఆ డీటెయిల్స్ మనకు కావాలన్నమాట, విచ్ కమ్స్ విత్ ద కెమెరా యాంగిల్స్. Portfolio development. So transform your project work into a professional portfolio ready for job applications or client presentations. Learn industry standards for presentation and documentation that will showcase your technical skills and design sensibility. సో ఇక్కడ మీకు ఇక్కడ మీరు ఓన్గా లైక్ పోర్ట్ఫోలియో రెడీ చేసుకుని జాబ్ అప్లికేషన్కి అంటే మీకు మీరు ఈ ట్రైనింగ్ అంతట్లో కూడా ఏవైతే మీరు నేర్చుకుంటారో వాటిని యూస్ చేసి ఆ సాఫ్ట్వేర్ యూస్ చేసి మీరు మీ ఓన్ పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ చేసుకుని అది మీకు జాబ్ కోసం అప్లై చేసినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా అడుగుతారు డిజైన్ ఫర్మ్స్ లో. సో వాళ్ళు ఎలా లైక్ మీకు 2D ఏమొచ్చు, 3D ఏమొచ్చు, మీకు అంత స్కోప్ ఉంది అందులో, మీకు నాలెడ్జ్ ఉందని అడుగుతారు. సో అలాంటప్పుడు మీ ప్రెసెంటేషన్ చేసుకోవడానికి కానీ మీ పోర్ట్ఫోలియో రెడీ చేసుకోవడానికి అప్లికేషన్స్కి ఇది యూజ్ అవుతుంది మీకు ఇక్కడ. అది డాక్యుమెంటేషన్ కానీ క్లయింట్కి ఇవ్వచ్చు కానీ అంటే క్లయింట్స్ కూడా అడుగుతారు ఒకసారి మీరు ప్రీవియస్గా ఏం ప్రాజెక్ట్స్ చేశారు, ఆ ప్రాజెక్ట్స్ మాకేం చూపించండి అంటే క్లయింట్స్కి జస్ట్ ఏదో ఫోన్లో ఓపెన్ చేసి నేను చేసిన ప్రాజెక్ట్స్ అని చూపించే కంటే కూడా మీరు ఒక ప్రెసెంటేషన్ రెడీ చేసి మంచి పోర్ట్ఫోలియో ఎఫెక్ట్స్తో రెడీ చేసుకొని చూపిస్తే కనుక దే విల్ సీ వెరీ క్లాసీ, లైక్ అంతే అందులో ఒక ప్రొఫెషనలిజం ఉంటుంది అనమాట. ఆ ప్రొఫెషనలిజంతోనే దే విల్ గివ్ యూ ద ప్రాజెక్ట్ అండ్ దే విల్ ట్రస్ట్ యూ అండ్ కెరీర్ ఆపర్చునిటీస్. మీకు ఇంటీరియర్స్ లో కూడా సార్ మీకు యూ హ్యావ్ లాట్ ఆఫ్ స్కోప్ దీనికి. అంటే లైక్ మీకు ఒక టైం అయిన తర్వాత సాఫ్ట్వేర్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి సమ్ టైమ్స్ రిజిస్ట్రేషన్ రావచ్చు, జాబ్ ఇదంతా ఉండొచ్చు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి కూడా ఇట్లా కొన్ని సంథింగ్ ఇష్యూస్ ఉంటాయి మనకి టార్గెట్స్ అని. బట్ ఇందులో ఎయిదర్ యూ కెన్ జాయిన్ యాజ్ ఎ ఎంప్లాయ్ ఆర్ యూ కెన్ బికమ్ అన్ ఎంప్లాయర్. మీరే ఒక కొత్త ఫామ్ పెట్టుకోవచ్చు, అది మీకు నెవర్ ఎండింగ్ అనమాట. ఇది మీకు ఎంత స్కోప్ ఉంది, మీకు ఎంత సర్కిల్ ఉంది, మీరు ఎంత క్రియేటివ్ గా వర్క్ చేపిస్తున్నారో అంత లాంగ్ లెంత్ లో మీకు ఇక్కడ ఈ కెరీర్ ఉంటుంది అనమాట. ఆపర్చునిటీస్ మీకు అన్ని ఆపర్చునిటీస్. అండ్ మీకు ఆపర్చునిటీస్ లో మీకు గ్రోవియో సర్టిఫికేషన్ విల్ రిసీవ్ అండ్ ఇండస్ట్రీ రికగ్నైజేషన్ సర్టిఫికేట్ వ్యాలిడేటింగ్ యువర్ సాఫ్ట్వేర్ ప్రొఫిషియన్సీ ఇన్ ఆటోకాడ్, స్కెచ్అప్ అండ్ వీరే విచ్ ఇస్ లైక్ ఎన్స్కేప్ అనమాట. ఎసెన్షియల్ క్రెడెన్షియల్స్ ఫర్ యువర్ డిజైన్ కెరియర్. సో మీకు గ్రోవియా నుంచి సర్టిఫికేషన్ వస్తుంది సార్. ఆ సర్టిఫికేషన్ యూజ్ చేసి యూ కెన్ షో ద కంపెనీస్ కి మీరు అప్లై చేసినప్పుడు చూపించవచ్చు, దిస్ ద కోర్స్ ఐ హావ్ టేకెన్ ఫ్రమ్ దిస్ గ్రోవియో ద కంపెనీ. సో వాళ్ళకి దే నో ద గ్రోవియో. సో మీకు ఇక్కడ అర్థమవుతుంది అనమాట. సో దే కెన్ అండర్స్టాండ్ మీరు ప్రొఫెషనల్ ఇన్ ద సాఫ్ట్వేర్స్. అలా ప్రాజెక్ట్ పోర్ట్ఫోలియో. సో మీరు గ్రాడ్యుయేట్ విత్ కంప్లీట్ పోర్ట్ఫోలియో ఫీచరింగ్ బోత్ రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ ప్రాజెక్ట్స్, డెమాన్స్ట్రేటింగ్ యువర్ వెస్టాలిటీ అండ్ టెక్నికల్ స్కిల్స్ టు పొటెన్షియల్ ఎంప్లాయీస్.
కెరీర్ సపోర్ట్, బెనిఫిట్ ఫ్రమ్ జాబ్ అండ్ ఇంటర్న్షిప్ assistance, freelance project support, resume building guidance, and mock interviews to launch your interior design career successfully. మీరు ఇక్కడ ఫ్రీలాన్స్ గా చేసుకోవచ్చు, యాజ్ ఎంప్లాయ్ గా చేసుకోవచ్చు. మీరు ఒక ఇదే మీకు ఒక ఓన్ స్టార్ట్ చేయాలన్నా కానీ, మాక్ ఇంటర్వ్యూస్ చేయాలన్నా కానీ, ఒక ఇంటీరియర్ డిజైన్ ఫర్మ్ ని లాంచ్ చేయడానికి కానీ ఇది మీకు చాలా యూజ్ అవుతాయి ఇవన్నీ కూడా. అంటే అది ఇవన్నీ కూడా గ్రోవియో నుంచి మీకు హెల్ప్ఫుల్ అవుతాయి ఇవన్నీ కూడా. అండ్ దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద ప్రాజెక్ట్. ఇది మా ప్రీవియస్ పర్సన్స్, మా ప్రీవియస్ బ్యాచ్ ఉంటారు కదా సార్, మా ప్రీవియస్ బ్యాచ్ కంప్లీట్ చేస్తున్న ప్రాజెక్ట్స్ ఫ్యూ రెఫరెన్స్ అనమాట. దే ఆర్ లైక్ టెస్టిమోనియల్స్. వాళ్ళు జాయిన్ అయినప్పుడు దే ఆర్ లైక్ కార్టూన్స్, బట్ కోర్స్ అంతా కంప్లీట్ అయినాక దిస్ ఇస్ ద అవుట్పుట్ వీ గాట్ ఫ్రమ్ అవర్ ప్రీవియస్ బ్యాచ్. కిచెన్స్, బెడ్రూమ్స్, ద బుక్ ర్యాక్. ఇదిగోండి, ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ సోఫా, ఇది మీకు రెండర్ ఇమేజ్ అనమాట. ఇది మీకు త్రీ డి ఇమేజ్ అనమాట. ఇది మీకు దిస్ ఇస్ వాట్ ఆల్ దీస్ థింగ్స్ యూ గాట్. సార్, ఎనీవన్ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆర్ ఎనీ క్లారిఫికేషన్స్ యూ నీడ్? ఏమన్నా చెప్పాలనుకుంటున్నారు, అడగాలనుకుంటే చెప్పండి ప్లీజ్. సార్ ఇదంతా ఆన్లైన్ లో నేర్పిస్తారు, ఆఫ్లైన్ నేర్పిస్తారు? లేదు సార్, ఇవన్నీ కూడా ఆన్లైనే. మీకు ఎవ్రీడే మండే టు ఫ్రైడే ఈవినింగ్ 8:30 to 10 మీకు ఇది కనెక్ట్ అవుతాం ఆన్లైన్లో. ఇప్పుడు ఎలాగైతే మనకి డెమో అవుతుందో ఇదే విధంగా ఈవినింగ్, అంటే మీకు ఎవ్రీ వన్, ఇందులో చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు, ఎంప్లాయీస్ ఉన్నారు, బిజినెస్ ఉంది. సో దే నీడ్ టు దే ఆల్సో హ్యావ్ దేర్ ఓన్ వర్క్స్. సో వన్స్ వాళ్ళు వర్క్స్ అని నాకు ఇంటికి వచ్చిన తర్వాత దే నీడ్ టు హ్యావ్ సమ్ రిలాక్సేషన్ టైం కదా. ఆ టైం అయిన తర్వాత 8:30 సమ్ పీపుల్ విల్ గెట్ ఫ్రీ. సో 8:30 to 10 ఈ సెషన్ ఉంటుంది సార్ మీకు. ఇది ఒకవేళ క్లాస్ ఆన్లైన్ మిస్ లో ఉంటుంది అయితే మీకు. మనం రికార్డ్ ఏం- చేసుకొని ఏంటండి? చూసుకోవచ్చు. ఒకవేళ క్లాస్ చెప్పండి. మిస్ అయితే సార్ ఆ టైంకి మనం క్లాస్ మిస్ అయితే మా టీమ్ ని మీరు రిక్వెస్ట్ చేయొచ్చు. మేబీ దే విల్ గివ్ యూ సపోర్ట్. ఆర్ తర్వాత మీరు ఏమైనా కావాలన్నా కూడా మీకు చెప్తాం. మీకు డౌట్స్ ఏమైనా ఉంటే కూడా క్లారిఫై చేయాలంటే కూడా మా టీం మీకు చెప్తారు, గైడ్ చేస్తారు మీకు ఎలా చేయాలి ఏంటి అనేది మీకు. ఈ సాఫ్ట్వేర్ అంతా మీరు ప్రొవైడ్ చేస్తారు సార్ మొత్తం మనకి? అది నేను డిస్కస్ చేయాలి సార్ అది మీకు. ఓకే. ఐ గివ్ యూ దట్ క్లారిఫికేషన్. అంటే మీకు ఓకే అనుకుంటే కనుక అదే చెప్తున్నాను సార్ మీకు. ఐఎమ్ హియర్ టు గివ్ యూ డెమో, క్లియర్ డెమో. సో మీకు ఇటువంటి డౌట్స్ అని ఉంటే కనుక మీరు గ్రోవియో టీమ్తో మాట్లాడండి. దే విల్ గివ్ యూ ఆల్ ద క్లారిఫికేషన్స్. అనే డీటెయిల్స్ మీకు చెప్తారు మీకు, సార్ అది ఎలా చేయొచ్చు మీ ఏంటి అనేది వాయిస్ మీకు. కట్ అయిపోయింది సార్. మీ వాయిస్ బాగా ఏంటండి? కట్ అయిపోయింది సార్. ఆ, అంటే మీకు లేదు, మీరు ఏ స్టార్టింగ్ డీటెయిల్స్ చెప్పింది కావాలన్నా సరే, ఈ సాఫ్ట్వేర్స్ కావాలి అనుకుంటే కనుక మీరు గ్రోవియో టీమ్ ని అడగండి. దే విల్ గివ్ యూ క్లారిఫికేషన్. హలో. 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 ఓకే సార్, ఎనీవన్ డౌట్స్ ఏమైనా మీరు ఉంటే అడగొచ్చు. ఈ కోర్స్ స్ట్రక్చర్ గురించి కానీ, ఇంకా డిజైన్ పరంగా కానీ, బయట మార్కెట్ పరంగా కానీ, మీకు ఈ కోర్స్ పరంగా, ఈ 3 months కోర్స్ పరంగా మీకు డౌట్స్ కానీ క్లారిఫికేషన్స్ కావాలంటే యూ కెన్ ఆస్క్ మీ. ఓకే సార్ ఈ అమౌంట్ ఇట్లా ఫీజెస్ కానీ క్లాస్ ఫీజు ఇవన్నీ సార్, మీకు క్లాసెస్ పరంగా మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే ఐ కెన్ గివ్ యూ. బట్ దిస్ అమౌంట్ అండ్ కోర్స్ స్ట్రక్చర్, ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఇవన్నీ కూడా బెటర్ యూ కెన్ కాల్ ద గ్రోవియో టీమ్ ఫర్ దిస్ ఆల్ ద డీటెయిల్స్. రిగార్డింగ్ దిస్ కోర్స్ స్ట్రక్చర్ ఇవన్నీ కూడా మీరు గ్రోవియో టీమ్తో మాట్లాడండి. అండ్ ఈ డిజైన్ పరంగా, సాఫ్ట్వేర్స్ పరంగా మీకు ఏమైనా డౌట్స్ కావాలంటే మీరు నన్ను అడగొచ్చు మీరు. హాయ్ సార్. ఓకే సార్. చెప్పండి. ఓకే ఓకే హలో. ఓకే సార్. హాయ్ సార్. సో సార్ డిజైన్ చెప్పండి. సార్ నా వాయిస్ వినబడుతుందండి? వినిపిస్తుంది సార్, చెప్పండి.
హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. నా పేరు మొహమ్మద్ బాషా సార్. ఆ, సార్, టెక్నికల్గా మీరు చెప్పింది ఇప్పుడు మనం సైట్స్కి వెళ్తాం సార్. బేసిక్గా ఒక ఇండివిజువల్ అవునండి. హౌస్, రెసిడెన్స్, విల్లాస్ వెళ్తాం. అవును. సో కొంత నాలెడ్జ్ అయితే మనకు బేసిక్గా నేను మెటీరియల్ కాంట్రాక్ట్ తీసుకొని చేపిస్తూ ఉంటాను. ఓకే అండి. ఇప్పుడు ఇంటీరియర్స్ అని చెప్తారు కొంతమంది. మీరు అన్నట్టుగా ఇందాక ఈ ఒక బ్రదర్ అడిగారు, పింట్రెస్ట్ లో కానీ ఇలా ఫొటోస్ తీసి కార్పెంటర్స్ అవును. అందరూ అలా చేస్తున్నారు సార్. బేసిక్ అవును. మార్కెట్ అంతా కూడా. అవును. సార్ ఇందులో ఇప్పుడు మామూలుగా ఇంటీరియర్స్ అనేది ఒక కోర్స్ అండి. లేదు అవును. అనుకుంటే కాలేజీలో ఉంటుంది. ఆ, ఇంకా అలా అలా ఉంటుంది. నా ఆలోచన ఎలా ఉందంటే సార్, నేను కూడా ఇంట్రెస్ట్ ఎందుకు చూపిస్తున్నా అంటే, మనకు కార్పెంటర్కు మనకు ఇంటీరియర్స్ చేసే వాళ్ళకి వేరియేషన్ ఉండాలి సార్. ఫస్ట్ అవును. ప్రొఫెషనల్గా ఉండాలి ఫస్ట్. అవును. ఈక్వాలిటీ ఉండకూడదు. రెండోది ఏమో కొంచెం మనం ఈ సైట్స్కి వెళ్ళాక మీకు మనం ఏదైనా వాల్ చూసినా, కిచెన్ చూసినా, బెడ్రూమ్ చూసినా, సో లైటింగ్, ఎలక్ట్రికల్ ఉమ్, లైటింగ్ చెప్పండి. కానీ, ఎలక్ట్రికల్ కానీ, సీలింగ్ కానీ, ఉమ్, ఇవన్నీ మనం ఇందులో రేపు కోర్సెస్లో మనకి ఇవన్నీ వస్తాయి సార్. నా డౌట్ ఎలా అంటే ఇదేనండి మెయిన్. మనం ఎక్కడైనా సైట్స్కి వెళ్తాము బేసిక్గా, కొంత ఓకే నాలెడ్జ్ అండి. ఉంటుంది, కొంత నాలెడ్జ్ ఉండదు. మనకు ఉమ్, డామినేషన్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇంజనీర్ ఉమ్, ఏమో మీకు బేసిక్గా డ్రాయింగ్ ఇస్తారు. అవును. సో మినిమం మనం క్యాచ్ చేసేదాకా ఉండాలి. వాస్తు ప్రకారం కానీ, మీకు కొంచెం ఈ లైటింగ్ కానీ, బేసిక్స్ సార్. మినిమం బేసిక్స్ అన్న మనకు ఇవన్నీ వస్తే కొంచెం బాగుంటుందని. ఇవన్నీ కూడా మీకు మోస్ట్లీ కవర్ అవుతాయి సార్. ఇవన్నీ కూడా మీకు ఇందాక చెప్పినట్టుగానే లైట్ ఓకే. ఫిక్చర్స్ కానీ, ప్లంబింగ్ పాయింట్స్ కానీ. ఎందుకంటే సార్ మీకు ఆల్రెడీ కోర్స్ ఏంటంటే కానీ ఇక్కడ మీకు సాఫ్ట్వేర్ లో మేము టూల్స్ మాత్రమే చెప్తాగలం మీకు. అక్కడ ఏం టూల్స్ ఉన్నాయి, ఆ టూల్స్ ని ఎట్లా యూటిలైజ్ చేయొచ్చు అనేది మీకు చెప్తాం. యాజ్ వెల్ యాజ్ ఓకే. మీకు ఆ, టెక్నికల్ గా ఏమన్నా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే కనుక యూ కెన్ ఆ. షేర్. లైక్ ఇప్పుడు మీరు ఎట్లాగైతే ఇట్లా రైజ్ చేశారో మీరు యూ కెన్ షేర్ యువర్ ఇమేజెస్. మీ ఇమేజ్ షేర్ చేయొచ్చు. మీకు అక్కడ సైట్ లో మీకు ఇట్లా అక్కడ డౌట్ ఉంది సార్, ఇలా అంటే లైక్ మీకు రిఫరెన్స్ కోసం అలాంటి రిఫరెన్స్లు ఇవ్వడం వల్ల అదేలేండి. కూడా మీకు అందులో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడిగితే ఇఫ్ ఐ నో మాక్సిమం నేను మీకు అది టెక్నికల్ గా మాక్సిమం మీకు కవరప్ చేస్తాను మీకు అది. సో దానివల్ల మీకు సైట్ మీతో పాటు ఉన్న వాళ్ళకి కూడా క్లియర్ గా అర్థం అవుతుంది అనమాట. అందులో టెక్నికాలిటీస్ ఏంటి, పాసిబిలిటీస్ ఏంటి, ఉమ్, ఉమ్, అక్కడ ఫిక్స్ చేయొచ్చో లేదా, ఏ ఉమ్. హైట్ లో ఉండాలి, ఎందుకు ఆ హైట్ లో ఉండాలి, సో యాక్సెసిబిలిటీ వల్ల ఏమైనా ఉందా. అంటే ఇప్పుడు మనం ఎలా బెడ్రూమ్ లో ఉంటుంది? ఉమ్, ఉమ్. చెప్పండి. ఎలా ఉంటుందంటే బెడ్రూమ్ లో సార్, ఇప్పుడు సబ్జెక్ట్ ఉన్న వాళ్ళకి అల్లుకుపోతారు సార్. ఫస్ట్ బేసిక్గా కొంచెం అంటే అటు ఇటు కాకుండా మినిమం నాలెడ్జ్ ఉందనుకోండి, మనం అది చూసుకుంటూ వెళ్ళిపోతాము. అసలేం తెలియలేదు అనుకోండి, మనం కస్టమర్ ముందు తెల్లముఖం వేస్తాం. అంటే ఒకటి మనకు ఐడియా ఉంటుంది, కానీ ఆ టైంలో మనకు అది చెప్పలేకపోయినా, లేదు అనుకుంటే ఆ నాలెడ్జ్ లేదనుకోండి. అవును, సో ఎందుకు అని అడిగినప్పుడు క్లయింట్ ఒకసారి అడుగుతారు సమ్ పీపుల్ అవును, లైక్. ఎందుకంటే అవును సార్. ఇంటీరియర్స్ లో చాలా మంది ఇంట్రెస్ట్ లేని వాళ్ళు అంటే, లేదండి నేను ఒక మనీ ఇచ్చేస్తాను మీకు, మీరు చేపించేయండి" అంటారు. ఇప్పుడు సో రకరకాల కస్టమర్లు ఉంటారు సార్. కొంతమంది ఏమో ఆబ్వియస్లీ. ఇప్పుడు సైట్ ఇచ్చేసేసి మీ ఇష్టం, నాకు ఇది డిజైన్ చేసి ఇవ్వండి, నాకు ఇలా కావాలని ఒక టైపు. అవును. ఇంకోళ్ళేమో సేమ్ మనకు ఎవ్రీ యాస్టీస్ గా ఎలిమెంట్, మనకు కొంతమంది క్లయింట్స్ కావాల్సింది ఎవ్రీ ఇలా ఎలిమెంట్ వాళ్ళకి చేయమంటారు. కావాలి. అవును. సో ఇప్పుడు సార్ ప్రతి క్లయింట్ కూడా ప్రతి ప్రతిరోజు కూడా మనకు కొత్తదే అండి. ఇవాళ నిన్న కలిసిన కస్టమర్ ఇవాళ కలవడు. అవునండి. వాళ్ళ మైండ్ సెట్ వేరు, వీళ్ళ మైండ్ సెట్ వేరు. నా డౌట్ ఒకటే సార్, ఇప్పుడు మనం వెళ్తే ఒక హౌస్ లో, ఒక విల్లా అనుకోండి, ఒక రెసిడెన్సీ అనుకోండి, అంటే హౌస్ పరంగానే ఏదన్నా కానీ 2 BHK కానీ 3 BHK కానీ మనం వెళ్తే ఇందులో నెంబర్ కొంచెం మినిమం మనం ఇది చేసి ఇవ్వగలం. వాళ్ళకు ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ చేస్తే మనం చేయగలమా ఇది నేర్చుకుంటే? ఫస్ట్ నా డౌట్ అది. నేర్చుకుంటే చేయగలరండి మీరు. డెఫినెట్ ఎందుకంటే గా ఇందులో సార్. మీకు సాఫ్ట్వేర్ స్కిల్సే కాదు, ఇక్కడ మీకు టెక్నికల్ స్కిల్సే కాదు, ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా మీకు ఇక్కడ యాడ్ అవుతుంది మీకు మొన్న ఇందులో. నేను మీ గ్రోవియో టీం వల్ల కదే సార్, నేను దీపక్ గారు సంథింగ్ ఎవరో పేరు నాకు గుర్తులేదు, వాళ్ళని నేను అడిగా. అలా ఉమ్, అయితేనే నేను వస్తానండి. ఉమ్, అంటే నేను బేసిక్ గా చిన్న చిన్న కాంట్రాక్ట్స్ తీసుకొని చేస్తున్నా సార్. అంటే చాలా లీస్ట్. సో ఉమ్. నాకు డే బై డే వెళ్ళాలి, ముందుకు వెళ్ళాలనే ఆలోచనలో నేను ఇది జాయిన్ అవుదామని. మార్కెట్ లో ఓకే. నేను గమనిస్తున్నా కదా, ఇంజనీర్ కి వేరే లెవెల్ ఉంటుంది, ఇంటీరియర్స్ కి వేరే ఉంటుంది, కార్పెంటర్ కి వేరేగా ఉంటుంది. ఈ 3 సెక్షన్సే ఉంటాయండి బేసిక్ గా. ఈవెన్ ఉంటదండి, ప్రతి ఒక్కరికి ఒక ఉంటుంది. ఇప్పుడు ఇప్పుడు కార్పెంటర్స్ ఉన్నారు, వాళ్ళకి అవును ఫొటోస్ సార్. ఉంటే చాలు, దే విల్ టేక్ ద ఫొటోస్, దే విల్ డూ ఇట్ అని చెప్పేస్తారు. కానీ అందరూ ఎలా అంటే టెక్నికల్ అండి, క్లయింట్ ఎక్స్ప్లెయిన్ చేయరు. ఎందుకంటే సార్ ఇంటీరియర్స్ చెప్పండి. కార్పెంటర్స్ కూడా ఎలా ఉన్నారంటే అండి, వాళ్ళకి ఎక్కడ వర్క్ పోతుందో అని చెప్పి ఇంజనీర్కి ఏం తెలుసండి,
వర్క్ చేసేది మేము చెప్తామండి అంటారు. అంటే నేను మీకు ఫ్రీగా మాట్లాడుతాను, ఎందుకంటే ఈ జరిగేవన్నీ నేను గమనించా కాబట్టి మీతో నేను చెప్పగలుగుతున్నాను. అవును. ఓకేనా? ఇప్పుడు ఆర్కిటెక్చర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటీరియర్స్ చేసే వాళ్ళు ఉన్నారు, ఆర్కిటెక్చర్ ఉంది, వాళ్ళు ఇంటీరియర్స్కి ఇస్తారు, మీరు ఇది చేసుకోండి, మీ టీంని పెట్టి చేసుకోండి అంటారు. సో ఇలా చాలా ఉన్నాయి సార్, రకరకాల సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెడితే మేజర్ నా పాయింట్కి వస్తాయి. ఇవన్నీ మీకు ఎందుకు ఇదంతా మీకు చెప్పానంటే మీకు అర్థం అవడం కోసం నేను ఎన్ని పాయింట్స్ చెప్పాను. సార్ ఒకటి సార్, మన హౌస్కి వెళ్ళినా, విల్లాకి వెళ్ళినా, డూప్లెక్స్కి వెళ్ళినా, మనం వెళ్తే మినిమం గైడెన్స్ ఒక 10 మంది కానీ 5గురు కానీ అందరూ, అంటే ఇది ఒకళ్ళే చేసే వర్క్ కాదు. ఎందుకంటే వాల్స్ కట్టాలి, ప్లాస్టింగ్ అవ్వాలి, వైరింగ్ లాగాలి, పెయింట్ వేయాలి, సీలింగ్ అవ్వాలి, కబోర్డ్స్ చేయాలి, మెయిన్ అవును. ఇంటీరియర్స్ ఇవన్నీ వస్తాయి కదా సార్, అవును. ఇంక్లూడింగ్ ఇవన్నీ ఫ్లోరింగ్ తో కూడా సహా. ఇవన్నీ కూడా ఇంక్లూడింగ్ ఫ్లోరింగ్ తో సహా. అంటే కొంతమంది సైట్లుగా ఎక్స్పీరియన్స్ మీద నేర్చుకొని ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుంది, అవును. కొంతమందికి ఇంకొకలాగా వస్తుంది, కొంతమందికి ఇంకొకలాగా వస్తుంది. అలా ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క వేలో వెళ్తా ఉంటారు సార్. నా డౌట్ ఏంటంటే మీ పరంగా మీరు ఎంత సబ్జెక్ట్ మాకు చెప్పగలరు, అదే ఇక్కడ నేను కూడా సార్ యాజ్ ఇంటీరియర్ డిజైనర్, నా ఇక్కడ సార్. సైట్ నాలెడ్జ్ ఉంది, యాజ్ వెల్ యాజ్ మీకు డిజైన్ నాలెడ్జ్ ఉంది. మీరు ఇన్స్టిట్యూట్స్ లో మోస్ట్లీ కనుక బయట ఎక్కడైనా అడిగితే కనుక యూ విల్ గివ్ ద సాఫ్ట్వేర్ నాలెడ్జ్ ఇస్తారు ఖచ్చితంగా. అక్కడ టెక్నికల్ నాలెడ్జ్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. బట్ ఇక్కడ నేను మీకు హామీ ఇచ్చేది ఏంటంటే కనుక ఇక్కడ మీకు సార్ టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా, మీకు డౌట్స్ ఉంటే అవి క్లారిఫై చేయగలను నేను మీకు, అదే యాజ్ అదే ఐ హ్యావ్ అదే ఎక్స్పీరియన్స్ సార్. ఇన్ ఇప్పుడు ఒకటే దట్. సార్, ఇప్పుడు మీరు చెప్పేటప్పుడు అందరికి స్టూడెంట్స్కి, ఏ స్టూడెంట్ అయినా, పోనీ బిజినెస్ చేసే వాళ్ళైనా, ఎందుకంటే వాళ్ళకు ఒక టర్నింగ్ పాయింట్ కోసం వెతుకుతూ ఉంటారు సార్. నేనే అని కాదు, నా గురించి చెప్పట్లా, ఏ బ్రదర్ కానీ, సిస్టర్ కానీ, సార్ కానీ, ఎవరైనా సరే, ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరైనా సరే, వాళ్ళకు ఒక అవకాశం వస్తే బాగుంటుంది, మేము ఇది నేర్చుకుంటే బాగుంటుందనే అక్కడికి వస్తున్నారు సార్. మీ దగ్గరికి వాళ్ళు అప్రోచ్ అవుతున్నారు. రెండోది ఏంటంటే సార్, సాఫ్ట్వేర్ నేర్చుకోవాలనుకుంటే ఎక్కడైనా వెళ్ళి నేర్చుకోవచ్చు. ఇన్స్టిట్యూట్స్ చాలా ఉన్నాయి, ఇంటీరియర్స్ అని చెప్తున్నారు, 3D కానీ, రెండరింగ్ కానీ, ఇప్పుడు మీకు స్కెచ్అప్స్ కానీ, ఇవన్నీ మీకు మామూలుగా అందరూ నేర్పించేస్తున్నారు. కానీ అది కాదు కదా. ఇప్పుడు మీకు రూమ్లోకి వెళ్ళంగానే టీవీ మనం పెడతాము, అక్కడ ఎందుకు పెట్టుకోవాలి, వాస్తు ప్రకారం డోర్లో పడుతుందా, లేదు మనం అసలు అసలు ఇవన్నీ ఉంటాయి, చాలా రకరకాలుగా ఉంటాయి. ఇంటీరియర్స్ అంటే అదే కదా సార్. మరి ఇప్పుడు కొంతమంది ఇంటీరియర్స్ ఎందుకు ఇస్తున్నారు? అక్కడ ప్రాక్టికాలిటీ ఉండాలి, యాక్సెసిబిలిటీ ఉండాలి, ప్రొఫిషియన్సీ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. మనం మీకు అది చాలా ఉంటాయండి అందులో, మీకు బేసిక్ పాయింట్స్. ఏదో ఒకటి చేసేస్తామని కాదు, అది ఎలా అవుతుంది, క్లయింట్ అదే వచ్చి సార్, అవుతుంది నాకు ఎక్స్ప్లెయిన్ చేయి, అక్కడ అది ఉంది మనకు కదా. తెలుసుండాలి సార్. నేను అనేది ఆ నాలెడ్జ్ కనుక మనకు తెలుసుంటే ఉమ్, మనం అవతల వాళ్ళతో మాట్లాడగలం, ఎవరైనా వచ్చి అడిగినా మనం ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వాలి కదా. ఇప్పుడు మనకే అది తెలియనప్పుడు మనం అక్కడ తెల్లముఖం వేస్తాం. ఇప్పుడు మన అంతటా మనం చేసేస్తాం సార్. ఇప్పుడు ఫర్ ఇవన్నీ ఎగ్జాంపుల్, చెప్తామండి మీకు, అది అన్ని కవర్ అవుతాయి మీకు ఖచ్చితంగా, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం అన్ని కూడా మీకు ప్రాబ్లం కాదు. మీకు డౌట్ ఉంటే అడగండి, మీతో కాదు, ఇప్పుడు మీకు ఎలాగైతే చెప్తున్నానో ఇందాక ఇంకొక పర్సన్ ఆయన అడిగారు, ఆయనకి ఎలాగ ఎక్స్ప్లెయిన్ చేసాము టైం తీసుకొని, ఐ అదే విల్ సార్. క్లారిఫై ద డౌట్స్ ఫర్ ఎవ్రీ పర్సన్ హూ ఆస్క్ మీ. నేను ఎందుకు అడుగుతున్నాను మధ్యలో కూడా, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, ఐ విల్ క్లారిఫై అదే అని అదే చెప్పి. అదే సార్, నేను ఫస్ట్ డేమో సార్ వింటాం ఇది మీది. నేను నిన్న అదేలేండి. మీ గుడ్ నేమ్ సార్? ఐఎమ్ కృష్ణ. కృష్ణ గారు, ఓకే ఓకే. సరే సార్, నేను ఒకసారి మీ టీంతో నాకు రెండే సార్, ప్రాక్టికల్గా కావాలి, సాఫ్ట్వేర్ కావాలి. అంటే సాఫ్ట్వేర్ అనేది మనం కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేస్తే ఉంటుంది, అది లేదు అనుకుంటే అది మన మన చేతిలో ఉంటుంది, అది మీ సెకండరీ. చేతిలో రోజుకి అట్లీస్ట్ ఒక 1.5 hours మీరు ప్రాక్టీస్ చేయాలి. అదే సార్. ఉమ్. మీ ప్రాక్టీస్ మీ చేస్తే ఆటోమేటిక్ వస్తుంది. ఇక బయట మీకు ఆల్రెడీ వర్క్ చేపిస్తున్నారు, మీరు ఎంత అవును సార్. వర్క్ చేపిస్తున్నా సరే అందులో మీకు ఓకే, యూ విల్ గెట్ ఎ ఫోటో, యూ విల్ గెట్ ఎ డ్రాయింగ్, యూ విల్ డూ ఇట్. కానీ అందులో టెక్నికాలిటీస్ ఎట్లా, పాసిబిలిటీ ఎట్లాగా, ఒక ప్రొడక్షన్ డ్రాయింగ్ మీకు వచ్చిందంటే కనుక ప్రొడక్షన్ డ్రాయింగ్ లో ఏమేమి ఉన్నాయి, లూప్ హోల్స్ ఏమున్నాయి, అసలు సార్ ఇందులో కొన్ని హింజెస్ రె- ఉంటాయి, మీకు ఈ ఛానల్స్ రెండో ఉంటాయి. డౌట్ రెండో డౌట్ సార్ నాకు. ఆ, యాక్చువల్గా నాకు కొంచెం మోడ్లర్ గురించి ఐడియా ఉందండి, ఉమ్, బేసిక్ ఐడియా ఉంది. ఉమ్. రెండోది సార్, ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ మాస్టర్ బెడ్రూమ్ ఉంది, మనం మాస్టర్ బెడ్రూమ్ డ్రా చేసాక దాని డీటెయిలింగ్ కూడా మనం ఇవ్వగలమా సార్ మొత్తం? అవుతుందండి. నేను అదే అన్నా మీకు, ఇప్పుడు ఫ్లోర్ ప్లాన్ ఇవ్వడం వేరు, బెడ్రూమ్ లో మనకి వాస్తు ప్రకారంగా మనకి ఇక్కడ నార్త్ సైడ్ ఇవ్వకూడదు, ఈస్ట్ సైడ్ ఇవ్వకూడదు, వాస్తు ప్రకారం చూసుకుంటే సౌత్ వెస్ట్ ఇవ్వాలి ఓకే. వార్డ్రోబ్స్ అనేది మనకి అదే ఇట్లా. సార్. సో వార్డ్రోబ్ ఎలా వస్తుంది, బెడ్ ఎక్కడ వస్తుంది, అలాగే మనకి బెడ్ చుట్టూ నడవడానికి ప్లేస్ ఉందా లేదా, ప్లేస్ అవును తక్కువ సార్. ఉంటే మనం లైక్ హింజ్ డోర్ ఇవ్వాలా, స్లైడింగ్ డోర్ అదే ఇవ్వాలా. సార్, అదేలే. ఇప్పుడు మీకు 5 feet కానీ 6 feet కానీ బెడ్ పోయాక మనకు స్లైడింగ్ వేసుకుంటాం లేదా ఓపెన్ డోర్ వేసుకుంటాం, అది మన ప్లేస్ ని బట్టి మనం డిసైడ్ చేస్తాం. ప్లేస్ బట్టి, ప్లస్ ఓకే. దీంతో మీకు ఆటోకాడ్ లో ఎలివేషన్ డ్రాయింగ్స్ కూడా వస్తాయి, వాల్ ఎలివేషన్ డ్రాయింగ్స్, స్కెచ్అప్ లో 2D 3D డ్రాయింగ్స్, విజువలైజేషన్ కూడా వస్తాయి మీకు ఇవన్నీ అంటే కవర్ ఒకటే అవుతాయి. సార్,
ఫైనల్ గా ఒక లాస్ట్ క్వశ్చన్ సార్. ఇప్పుడు మీకు మన వార్డ్రోబ్ మీరు చెప్పాక వాస్తు, ఫర్ ఎగ్జాంపుల్ బెడ్రూమ్, మెయిన్ నాకు ఈ వార్డ్రోబ్స్ సార్ ఇంట్రెస్ట్. ఇంటీరియర్స్ మొత్తంలో నా టార్గెట్ ఏంటంటే నేను ఒక స్మాల్ స్కేల్ పెడదామని, మోడ్లర్ది నా థాట్. సో మోడ్లర్ డీటెయిలింగ్ ఇప్పుడు చాలా ట్రెండీగా ఉంది సార్. అంతా కూడా మార్కెట్ అంతా కూడా ఈ సోషల్ మీడియా వల్ల చాలా ట్రెండీగా అవుతుంది. ఓకే అండి. సో ఇప్పుడు ఒక వార్డ్రోబ్ మనం తీసుకొని దానికి క్లియర్ కట్ గా మీకు 2Dలో డిజైన్ 3D చేసామనుకో సార్, దాన్ని 2Dలో కన్వర్ట్ చేసి మళ్ళీ ఆ 2D నుంచి మనం డీటెయిలింగ్ ఇచ్చేయాలి డైరెక్ట్ ఫ్యాక్టరీకి. ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి ఫ్యాక్టరీ ఆర్ కార్పెంటర్ ఎలాగైనా అనుకోండి, అది కూడా మనం నేర్చుకోవాలి సార్. అందులో మనకు పాసిబుల్ ఉంటుందా? ఉందండి, ఓకే. అవుతుంది. సో మీకు ఈ 3 months లో బేసిక్ గా మనం ఒక హౌస్ నుంచి ఏమేం కావాలనేది అది నేర్చుకొని మనం డీటెయిలింగ్ ఇచ్చేయవచ్చు, అంతేనా మీరు చెప్పేది? ఎస్. ఓకే, రైట్ కృష్ణ సార్. సార్, ఓకే సార్. ఓకే కృష్ణ సార్. సార్, చెప్పండి. Krishna sir, what about flooring, door windows and ironmongeries? మీకు ఫ్లోరింగ్స్ ఇవన్నీ వస్తాయి సార్. మీకు లైక్ టైల్స్ ఇవన్నీ కూడా, అంటే లైక్ ఇవన్నీ డిజైన్ సార్. ఇవన్నీ కూడా సైట్ లో మీరు చూసుకుంటే కనుక చాలా ఉంటాయి ఆప్షన్స్ మీకు. టైల్స్, మార్బుల్స్, ఇటాలియన్ మార్బుల్ అనేసి, కాంక్రీట్ కాంక్రీట్ ఫ్లోరింగ్ అనేసి, ఇవన్నీ చాలా ఉన్నాయి మీకు. ద థింగ్ సాఫ్ట్వేర్ లో మీకు కవర్ అయ్యేది ఏంటంటే గనక ఆ టైల్ మనకి ఎక్కడ దొరుకుతుంది, ఆ టైల్ మనం ఎక్కడ చూపించాలంటే క్లయింట్ దగ్గరికి వెళ్తాం మనం. ఒక టైల్ కంపెనీ, ఇప్పుడు సెరామిక్ టైల్స్ అంటాం, సమ్ ఆచార్య. డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి మనకి. ఆ టైల్స్ తీసుకొచ్చి మనకి సాఫ్ట్వేర్ లో ఇంపోర్ట్ చేసుకొని క్లయింట్ అడుగుతారు, నాకు ఆ సాఫ్ట్వేర్ కావాలి, సారీ నాకు ఆ టైలే కావాలి, ఆ మార్బులే కావాలి, ఇలా అడుగుతారు, ఆ గ్రానైటే కావాలని. సో ఆ గ్రానైట్స్ ని మనం తీసుకొని, అంటే ఇమేజెస్ తీసుకొచ్చి సాఫ్ట్వేర్ లో ఇంపోర్ట్ చేసుకొని అది క్లయింట్ కి చూపించాలి విజువలైజ్ ప్రకారంగా. సార్ మీ ఈ టైల్ తీసుకుంటే ఇటాలియన్ మార్బుల్ ఫ్లోరింగ్ వేస్తే కనుక అవుట్పుట్ ఇలా వస్తుంది. సో లైటింగ్ తీసుకుంటాం, ఆ ఇటాలియన్ మార్బుల్ కి వాల్ కలర్ ఏం పెట్టుకోవాలి, ఆ లైటింగ్ ఏం తీసుకోవాలి, వామ్ లైటింగ్ లైక్ డిమ్ లైటింగ్, లైటింగ్ ఎలా తీసుకోవాలి, ఆ లైటింగ్ వల్ల ఎట్లా వస్తుంది ఇంటీరియర్స్ అనేది, రిఫ్లెక్షన్స్ ఎలా ఉంటాయి మీకు, ఇవన్నీ కూడా మీకు చెప్తాం మీకు. కానీ ఈ టైల్స్ ఫ్లోరింగ్ అనేది ఇవన్నీ మామూలే సార్. ఇవన్నీ మీకు ఇంపోర్ట్ చేసుకున్నామా, డిజైన్ లో చేసామా, ఇది బేసిక్. అది Door ironmongery sir, ఐరన్ మంగరీ వాట్? the door handles and the lock system and others. There are decoration, lot of decorations on the doors. ఐరన్ గ్రిల్స్ ఎలా తయారు చేసుకోవాలి, లైక్ మనకి సేఫ్టీ డోర్స్ ఉంటాయి, ఈ సేఫ్టీ డోర్స్ ఎలా డిజైన్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా డిజైనింగ్ అనే సాఫ్ట్వేర్ లో వస్తాయి మీకు. ఒకటి సార్, మీకు టూల్స్ అనేది వస్తే గనక, ప్రతి టూల్ ని ఎలా వాడాలో తెలిస్తే గనక ఆ టూల్ ని మీరు ఏం డిజైన్ చేసుకోవాలన్నా సార్ మీ విజువలైజ్ చేసుకొని మీరు క్రియేటివ్ యూస్ చేసి అవుట్పుట్ చేసుకుంటారు మీరు. అంటే ఆ మోడల్ ని తయారు చేసుకుంటారు మీరు. అది మేము చెప్తాం మీకు. మీరు ఒక ఇమేజ్ చూపించండి, ఆ ఇమేజ్ డిజైన్ చేసి చూపిస్తాం. Right sir. యా, ఓకే, దట్స్ ఇట్ అండి. ఇంకేమన్నా? యా, ఓకే సార్. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద పీపుల్ హూ సార్ ఇది జాయిన్ దిస్. మీ టీమ్ ఎలా అప్రోచ్ అవ్వాలి సార్? అది మీకు బ్రోవియోని అప్రోచ్ అవ్వండి సార్. వాళ్ళే మీకు, అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే జస్ట్ గివ్ ఏ హాయ్ టు దెమ్, దే విల్ అప్రోచ్ యూ. టీమ్. ఓకే. మా గ్రోవియో టీమ్ ఉన్నారు సార్. మీ యువర్ గుడ్ నేమ్ సార్? మనీ. మణి రావులపల్లి. ఎస్ సార్. యా, మణి గారు, లైక్ అవర్ టీమ్ విల్ అప్రోచ్ యూ. గ్రోవియో టీమ్, ప్లీజ్ గివ్ ఏ టెక్స్ట్ టు హిమ్. సార్ మీరు ఒక హాయ్ పెట్టండి వాట్సాప్ లో, దే విల్ గివ్ యూ డీటెయిల్స్. ఓకే సార్. ఓకే, షూర్ సార్ అదొకటి సార్. హలో, ఇది మనకి మా ల్యాప్టాప్ లో బెటర్ ఉంటుందా, పీసీలో బెటర్ ఉంటుంది సార్ మనకి? సార్ ఈ సాఫ్ట్వేర్స్ కావాలంటే కనుక మీకు కొంచెం హై అండ్ యాడ్ చేసుకోవాలి, విచ్ ఇస్ ప్రిఫరబుల్ ఈస్ పీసీ. కానీ మీరు పీసీలో పెట్టుకుని, అంటే ఒక చోట కూర్చొని మీరు డిజైన్ చేసుకునేటట్టయితే కనుక పీసీ ఇస్ గుడ్. బట్ మీరు ఒక్కొక్కసారి క్లయింట్స్ దగ్గరికి వెళ్తారు, ప్రెసెంటేషన్ ఇవ్వాల్సి వస్తుంది. సో అలాంటి టైంలో కనుక మీకు ఖచ్చితంగా పీసీ తీసుకెళ్ళారు కాబట్టి ల్యాప్టాపే తీసుకెళ్ళాలి. అందులోనే మీరు ఆటోకాడ్ సాఫ్ట్వేర్ లైక్ ఈ ఎన్స్కేప్, ఈ స్కెచ్అప్ ఇవన్నీ చేయాలి అంటే కనుక కొంచెం హై అండ్ పీసీ, ఐ మీన్ హై అండ్ స్పెసిఫికేషన్స్ కావాలన్నమాట. అది ల్యాప్టాప్ అవ్వచ్చు, పీసీ అవ్వచ్చు. కానీ పీసీ అయితే కనుక కొంచెం సపోర్టబుల్ ఉంటుంది అనమాట మీకు. కొంచెం ల్యాప్టాప్ అనేది కొంచెం హై ఎండ్ లో తీసుకోవాలి, ఇచ్చేసి 1 lakh లో తీసుకుంటే, మినిమం 1 lakh లో తీసుకుంటే కనుక అది ల్యాప్టాప్ ఈజ్ ఓకే. కానీ పీసీ అనుకోండి, దానికి ఎయిర్ వెంటిలేషన్ ఇవన్నీ ఫ్రీ ఉంటాయి కాబట్టి యూ కెన్ టేక్ ఇట్ ఇన్ మినిమం కాస్ట్ లో కూడా తీసుకోవచ్చు.
అవన్నీ రన్ చేయొచ్చు. యాజ్ వెల్ యాజ్ మనం ఇన్స్టాల్ చేసే ఈ సాఫ్ట్వేర్స్కి కొన్ని అంటే కంపెనీ వాడే ఆ సాఫ్ట్వేర్ కంపెనీ వాడే ఇస్తాడనమాట. ఈ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవాలంటే కనుక మీ కంప్యూటర్ స్పెసిఫికేషన్స్ ఇవి ఉండాలి, ఇవి ఉంటేనే ఈ సాఫ్ట్వేర్ మీ దాంట్లో ఇన్స్టాల్ అవుతుంది అని చెప్పి ఉంటుంది అనమాట. అలా మీరు సపోర్టెడ్ సాఫ్ట్వేర్స్ కి ఏవైతే కావాలో మీరు ఒక కంపెనీకి వెళ్తే వాళ్ళు చెప్తారు మీకు, విచ్ ఇస్ లైక్ అదే కంప్యూటర్స్ కొనే ప్లేస్కి వెళ్తే వాళ్ళు చెప్తారు మీకు. ఆ గ్రేడ్ లో మీరు తీసుకోవచ్చు కంప్యూటర్ ల్యాప్టాప్. సార్ కృష్ణ సార్, చెప్పండి. సార్ నేను మొహమ్మద్ మాట్లాడుతున్నాను. నైస్ టు మీటింగ్ సార్. సరే సార్, ఓకే, నేను రేపు ఒకసారి మీ టీంతో మాట్లాడతా. నైస్ టు మీట్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్. ప్లీజ్, థ్యాంక్ యూ. ऑनलाइन क्लास तो उसका डेमो सुन रहा था। ఓకే సార్, థ్యాంక్ యూ ఎవ్రీవన్. విష్ యూ ఆల్ ద బెస్ట్. గుడ్ నైట్. థ్యాంక్ యూ సార్.